చెప్పండి. నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలి స్టూడెంట్స్గా. అంటే మనం ఏదైనా ఎడ్యుకేషన్ని కష్టపడి చదవకూడదు, ఇష్టపడి చదవాలి. నాకు తెలిసినంత వరకు ఇదే చెప్తాను. మనం ఎప్పుడైతే ఇష్టపడి చదవడం స్టార్ట్ చేస్తామో దాన్ని మనమే చదువుతాం ఆటోమేటిక్గా. ఎవ్వరు మనల్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉండదు, లేదా మనం బలవంతంగా చదువుతున్నామనే ఫీలింగ్ కూడా మనకి ఉండదు. అంటే మనకి కావాలి ఆ ఫీలింగ్ అనేది, ఇన్నర్ ఫీలింగ్ అది. అవుట్ సైడ్ నుంచి మోటివేషన్ ఇవన్నీ కూడా కాదు, మీరు మీకు మోటివేషన్ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వన్స్ మీరు డిసైడ్ అయితే ఏదైనా అవ్వాలి అని అనుకుంటే మీరు ఏది కావాలంటే అది చేయగలుగుతారు. మీకు ఎవరికైనా డౌట్ ఉందా ఈ విషయంలో? మీకు ఏదైనా ఇష్టమైనది చేయాలనిపించినప్పుడు అది చేసినాక నిద్రపట్టదు కదా. మనం ఎప్పుడు కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం, అది నాకు కావాలి నాకు కావాలి అని. ఏదైనా అంతే. ఇప్పుడు మీరు సపోజ్ లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నా కూడా అంతే. మీరు సెటిల్ అవ్వాలి లేదా మంచి పొజిషన్లో ఉండాలి అని మీరు డిసైడ్ అయితే అది ఖచ్చితంగా అవుతారు. దానికి కష్టం అనేది అనిపించదు. మనం మేబీ కష్టపడి ఉండొచ్చు కానీ అది కష్టంలాగా అనిపించదు. ఎందుకని? అది మన ఇష్టంతో చేస్తాం కనుక. ఇదే ఇష్టం లేకుండా, అంటే ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి, జడ్జి అవ్వాలి, లేకపోతే ఇంకేదో అవ్వాలి, మనల్ని ఇంట్లో ఫోర్స్ చేస్తే మనం అవ్వమని. ఎందుకు అవ్వము చెప్పండి? ఫస్ట్ మీలో ఇష్టం ఉండాలి కనుక అవ్వము. సో ఫీల్డ్ ఏదైనా పర్వాలేదు, మీరు ఏది ఎంచుకున్నా పర్వాలేదు, కానీ ఏది చేసినా మీ ఇష్టంతో జరగాలి. అర్థమవుతుందా? నాకైతే నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. యాక్చువల్లీ నేను కూడా గవర్నమెంట్ స్కూల్ మీలానే, అంటే ఇట్లానే చిన్న గవర్నమెంట్ పెద్దగా ఉంటుంది కానీ నో క్లాస్ లాస్ట్ నేను కిందనే కూర్చున్నాం. మా స్కూల్లో నేను కింద కూర్చొని చదువుకున్నదే గవర్నమెంట్ స్కూల్లో. అప్పుడు బెంచెస్ ఇవి కూడా ఏం లేవు. సో నేను 10th క్లాస్ దాకా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఓన్లీ ఇంటర్ ఒకటే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్. ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ రిలేటెడ్ కాలేజెస్. సో నేను ప్రైవేట్గా ఏమీ చదివింది అయితే లేదు. అండ్ నేను ఇంకా ఒకటి గర్వంగా ఫీల్ అవుతాను, గవర్నమెంట్ స్కూల్కి టీచింగ్ చెప్పే వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చారు అంటే మిగతా వాళ్ళందరినీ అంటే ఎగ్జామ్స్ రాసి వాళ్ళు పాస్ అయ్యి వచ్చారు అంటే వాళ్ళకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్లో కన్నా కూడా. సో మీరందరూ కూడాను మీ దగ్గర పనిచేసే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సబ్జెక్ట్ పరంగా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మీరందరూ దాన్ని తీసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నంత మాత్రాన మనం తక్కువ అనేదానికి ఎప్పుడు ఆలోచించడానికి వీలేదు. నేను కూడా గవర్నమెంట్ కాలేజ్ నుంచి, గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చాను కనుక చెప్తున్నాను ఇదే విషయం. ఇంకా మనకి ఇక్కడ మనం ఓన్గా నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో, స్కూల్స్లో. మనకి స్పూన్ ఫీడింగ్ తక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. స్పూన్ ఫీడింగ్ అంటే తెలుసా? తెలీదా? ఏం లేదు. అంటే వాళ్ళు రెడీగా ఉంటాయి అన్ని ఆన్సర్స్, క్వశ్చన్కి ఆన్సర్ రెడీ చేసేసి మనకి బట్టి చేస్తారు, బై హార్ట్ చేసేయడం. క్వశ్చన్కి ఆన్సర్ అన్ని మెటీరియల్స్ రెడీ చేయించేసి చదవడం, ఏదో చదివేస్తారు, రాసేస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడ బుక్ తీసుకుంటాము, టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్ టు ఆన్సర్ చదవడం, మనం ఓన్గా ప్రిపేర్ అవ్వడం. నేనైతే ఇలానే చదువుకున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ నౌ ఆల్సో ఇట్స్ ప్రొసీడింగ్. సో మనము ఎక్కువగా ఎలాబరేట్ చేయగలుగుతాం అనేది నా ఫీలింగ్. ఇక్కడ తెలుగు టీచర్ అయితే లేదు, నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. 9th క్లాస్లో చదువుకున్నాను నేను ఒకటి. 10th క్లాస్లో కొత్తగా ఒక పద్యం వచ్చింది. అప్పుడు అందరూ ఆ పద్యం చాలా కష్టం అని చెప్పారు. అంటే మేమందరం మా తెలుగు టీచర్ వచ్చేసేసి మమ్మల్ని అడిగారు, అది చాలా కష్టంగా ఉన్నది, ఈ పద్యం చదవడానికి ఎవరైనా చదువుతారా అని. 9th క్లాస్ 10th క్లాస్లో ఎవరైనా ఫస్ట్ చెప్తారా అంటే, ఆ పోటీలో గెలవాలి, ఏదో అదేమి ఇవ్వరు, ప్రైజ్ ఏమి ఇవ్వరు, కానీ మనం కూడా విన్ అవ్వాలి అనే ఫీలింగ్ కొద్దీ చదివేవాళ్ళు. ఈ రోజుకి నాకు ఆ పద్యం అంతే గుర్తున్నది. నేను 2000 సంవత్సరంలో 10th క్లాస్ అయిపోయింది, 23 years అవుతున్నది. బట్ స్టిల్ ఆ పద్యం ఇంకా నాకైతే అంతే గుర్తుంటుంది. మీరైతే చెప్తానే మీకు గుర్తుందని ప్రూవ్ చేసుకోవడానికి కోసం. అటజరి కాంచి భూమి సురుడంబర చూండి శిరస్సరచ్చరి పటల ముహుర్లు కదభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నట నానుకూల పరిపుల్ల కళాపిజాలము ఘటక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలము. ఇప్పుడు ఆ బుక్ కూడా లేదు నాకు తెలిసి. నేను చదువుకున్న 10th క్లాస్ తెలుగు బుక్ కూడా ఉండదు. మీ తెలుగు టీచర్ ఉంటే ఐడియా ఉంటుంది బుక్ ఎవరైనా చదువుకున్న వాళ్ళు. చేంజ్ అయిపోయింది, కానీ నాకు ఇది ఇంకా గుర్తున్నది. ఎందుకు గుర్తున్నది మీకు ఏమన్నా తెలుస్తున్నదా? ఇష్టపడి చదివాను ఆ పద్యాన్ని. నేను కష్టపడి చదవలేదు, ఇష్టపడి చదివాను. నేను మధ్యలో ఎప్పుడు తెలుగు పుస్తకాన్ని తీయలేదు. 23 సంవత్సరాల్లో 10th క్లాస్ అయినాక మళ్ళీ చదవలేదు. కానీ నాకు ఆ పద్యం నిద్రలో పడినా కూడా చెప్పగలుగుతాను.
అంటే నేను బ్రతుకున్నప్పుడు గుర్తుంటేమో అనిపిస్తుంది నాకు కూడా. నేను ఎందుకు చెప్పండి, ఇష్టపడి చదవడం వల్ల. అది చిన్న పద్యం అని కాదు, నేను ఈ పద్యం గుర్తొచ్చినప్పుడల్లా నేను అనుకునేదాన్ని, అంటే నేను ఇన్ని రోజులు బుక్ తీయలేదు కానీ నాకు ఈ పద్యం ఇంకా ఎందుకు గుర్తున్నది, ఇదే క్వశ్చన్ నా మైండ్లో వేసుకునేదాన్ని. అంటే ఏంటి రీజన్ ఏంటి? ఓన్లీ ఇష్టంతో చదవడం. సపోజ్ మనకి ఇష్టం లేని పుస్తకాలు చాలా చదువుతాం, మర్చిపోతాం. మనం రెండో రోజుకి ఎందుకు ఒక గంటకే మర్చిపోతాం ఏం చదివామనేది. అవునా కాదా? నేను కూడా మర్చిపోతాను మీలాగని. నేనేమి స్పెషల్ అని నేను అనడం లేదు, సేమ్ అంతే. మీరు మర్చిపోతారు, నేను మర్చిపోతాను. సో మీరు ఏదైనా సరే చదివేటప్పుడు ఇష్టంతో చదవండి. ఇష్టంతో చదివితే మీకు ఇట్లా 23 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలైనా మీ మైండ్లో అలానే స్టోర్ అవుతుంది. మనకి బ్రెయిన్ అనేది కంప్యూటర్ కన్నా స్పీడ్ ఉంటుంది, బాగా స్టోర్ చేసుకుంటుంది. ఏవి మనకి ఇష్టమైన వాటి వరకే స్టోర్ చేసుకుంటుంది. సో మీ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఇష్టంతో చదవాలి. నేను రిపీటెడ్లీ చెప్తున్నాను మీకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏది ఇష్టంతో చేస్తే అది ఖచ్చితంగా సాధిస్తారు. అర్థమవుతుందా? నాకు అన్నిటికన్నా ఇష్టమైన ప్రొఫెషన్ టీచింగ్. అంటే చిన్నప్పటి నుంచి ఇట్స్ మై డ్రీమ్ అనమాట. ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను నేను. మ్యాథ్స్ టీచర్ అవ్వడం అనేది చాలా ఇష్టం నాకు. నాకు బై హార్ట్ చేయడం ఇష్టం ఉండేది. అంటే ఏమంటారు, ఇప్పుడు బట్టి పడతాం కదా, ఒక క్వశ్చన్ ఒక 10 సార్లు చదివేసేసి తీసుకెళ్ళిపోయి ఎగ్జామ్లో రాయడం ఇష్టం ఉండేది కాదు. మ్యాథ్స్ ఇష్టం ఉండేది. ఎందుకంటే ఒక 10 ఫార్ములాస్ చదివేస్తే చాలు, అది చదవాల్సిన పని ఉండదు. మీరు ఎవరైనా ఫాలో అవుతారు ఎప్పుడైనా? మీరంతా 10th క్లాస్ స్టూడెంట్సేనా? 9th 10th ఉన్నారా? హౌ మెనీ పీపుల్? ఓకే, నైస్. ట్రిగ్నోమెట్రీ ఉన్నదా? ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ చదివారా మీరు? గుర్తున్నాయా ఎవరికైనా? స్మాల్ థింగ్స్ కదా. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? ఎవరు చెప్పింది? క్లాప్స్. ఇది చాలా చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడిగింది. బట్ మీకు ఆ ఒక ఫార్ములాతో పాటు రిమైనింగ్ ఫార్ములాస్ కూడా ఉంటాయి కదా. మీకు జస్ట్ ఆ ఫార్ములాస్ చదివేస్తే చాలు, మనకి మొత్తం ట్రిగ్నోమెట్రీ వెళ్ళిపోతుంది. ఈజీగా చేయొచ్చు. అంటే మనం కష్టపడమని లాజికల్గా చేస్తాము, ఎంజాయ్ చేస్తాము. యాక్చువల్గా చెప్పాలి, సో నేను మ్యాథ్స్ బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఎట్లా అంటే పైన ఆన్సర్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం, కింద ఆన్సర్ ఈక్వల్ టు ప్రూవ్ చేయమని ఇస్తారు కదా, ఉన్నదా? అంటే నేను ఇది విషయం నేను ట్రై చేశాను. నేను ట్రై చేసింది వేరే మా రిలేటివ్స్లో ఒక బాబుకి చెప్పాను ఒక రోజు నన్ను క్లాస్లో డౌట్ అడిగితే. నేనైతే ఇట్లా ఫాలో అవుతాను, ట్రై చేయండి. తను నాకు ఐఐటి పూణే చేసి తను హీ సెటిల్డ్ ఇన్ వెల్, బట్ స్టిల్ హీ రిమెంబర్స్ మై ఐడియా. సో నేను అది మీకు ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా ట్రై చేస్తే 1 or 2 పీపుల్, ఐ ఫీల్ హ్యాపీ. మనకి మ్యాథ్స్ అనేది ఇట్స్ సో సింపుల్. చాలామంది భయపడతారు మ్యాథ్స్ చూస్తే. మీలో ఎంతమందికి భయం ఉన్నది? అస్సలు భయపడాల్సిన సబ్జెక్ట్ ఏదన్నా, భయం లేని సబ్జెక్ట్ ఏదన్నా ఉన్నదంటే నేను చెప్పేది మ్యాథ్స్ అని చెప్తాను. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ మనం చదివేసేసి క్వశ్చన్ ఆన్సర్ మర్చిపోతే రావు కదా. బట్ మ్యాథ్స్లో ఇట్స్ ఓ ఈజీ తెలుసా. ఈక్వల్ టు ప్రూవ్ చేయమని అడుగుతారు. పైన కొంచెం రాసేసి 4 స్టెప్స్ వేసేసుకొని ఆ కింద నుంచి ప్రూవ్ చేయాల్సింది పెట్టేసి పైన కింద నుంచి కూడా ఒక 4 స్టెప్స్ వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళిపోతే మీకు మధ్యలో ఒక 2 స్టెప్సే ఆగుతాయి. మీరు గమనించండి, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఈ వేలో మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పానా అనేది. మీకు 2 స్టెప్స్ ఈజీగా మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. మ్యాథ్స్ సో ఈజీ, టెన్షన్ పడితే ఏమీ రాదు, ఈజీగా అయిపోతుంది. నేనైతే మీరు ఈ రోజు నుంచి మ్యాథ్స్కి ఎవరు భయపడకండి. ఫస్ట్ ఓన్లీ ఫార్ములాస్ చదవండి, ఆ ఫార్ములాస్ని బాగా గుర్తుపెట్టుకోండి. దాని బేస్ మీద మీరు ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది చేయండి, వచ్చేస్తుంది. ఇది మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా ఎగ్జామ్స్ పర్పస్గా. కానీ రేపు ఫ్యూచర్లో ఎవరైనా మ్యాథ్స్కి వెళ్ళినా కూడా మీకు అందరికీ యూజ్ అవుతుంది. నేను ఎంఎస్సి మ్యాథ్స్ సైన్స్ చదువుకున్నాను. ఆఫ్టర్ దట్ సడన్గా నేను లా చదవడం జరిగింది. మీరైతే ఎవరు బిలీవ్ చేయరు. యాక్చువల్లీ సైన్స్ స్టూడెంట్స్ ఎవరు లాలోకి రారు. మా చాలా రేర్గా వస్తుంది. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ నన్ను లా చదివించడం జరిగింది. నాకు మ్యారేజ్ అయింది, బట్ నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చదువుకోవడం అంటే అన్నిటికన్నా ఇష్టమైన పని, ఈజీ అయిన పని అని ఫీల్ అయ్యేదాన్ని నేను. అంటే బయటకు వెళ్ళి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం జాబ్ ఉండదు, ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. అంటే ఎండలో పని చేయాలి, చాలా వర్క్ ఉంటుంది. మనకి పని చేసిన దానికి కరెక్ట్గా మనం అమౌంట్ సంపాదిస్తామో రాదో తెలియదు. నాకు అప్పుడు అనిపించేది, అంటే అన్నిటికన్నా ఈజీ అయిన పని చదువుకోవడమే కదా అనిపించింది నాకైతే. మీకు కూడా అనిపిస్తుంది. ఇంట్లో మనకి ఎవరైనా పేరెంట్స్ పని చెప్తారు కదా, అది కష్టంగా ఉంటుందా, ఇది కష్టంగా ఉంటుందా కదా? సో చదవడమే ఈజీ నిజం చెప్పాలంటే.
మనం ఎంత బాగా చదువుకుంటే మనం అంత బాగా సెటిల్ అవుతాం. కానీ మనం ఏమనుకుంటాం, ఏదో చదవడం పెద్ద బ్రహ్మ పదార్థం లాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. చాలా ఈజీ పని, అన్నిటికన్నా ఈజీ పని చదవడమే. నేను ఎప్పుడు కూడా కష్టపడకూడదు లైఫ్లో ఎక్కువగా. ఐ మీన్ జాబ్ చేసేటప్పుడు కష్టపడతాము, కానీ ఎక్కువ ఎండలో కష్టపడకూడదు. సో ఈజీగా ఉండాలంటే ఎక్కువ చదవాలి, మనం చదువులో ఫస్ట్ ఉండాలి అనే ఫీలింగ్ ఉండేది. అందుకని చదువుకున్నాం. ఒకటి. రెండోది పోటీ తత్వం, అది హెల్తీగా ఉండాలి. ఇప్పుడు మీలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. చాలామంది పిల్లల్ని నేను అబ్జర్వ్ చేశాను. పక్కన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి మనకన్నా మార్క్స్ ఎక్కువ వచ్చేస్తాయి, అందుకని షేర్ చేయకూడదు. చాలామంది అనుకుంటారు కదా, కానీ అది చాలా తప్పు. తెలుసా మీకు? మీకు వచ్చిన విషయాన్ని షేర్ చేయడం వల్ల మీరు వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. మీరు ఎప్పుడైతే అట్లా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుందో, మీరు వేరే వాళ్ళకి ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశారంటే అది మీ బ్రెయిన్లో అలా స్టోర్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం నుంచి షేర్ చేయండి. మీ ఎడ్యుకేషన్ని మీరు స్టోర్ చేసుకోవద్దు, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీ దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళకన్నా అది మీ బ్రెయిన్లో ఎక్కువసేపు స్టోరేజ్ ఉంటుంది. దానివల్ల మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. పక్కన వాళ్ళకి తెలియడం వల్ల మీకు మార్క్స్ తగ్గిపోదు. ఇంకా ఒకటి చెప్తాను, 10th క్లాస్లో క్లాస్ ఫస్ట్ వచ్చినంత మాత్రాన మీరు జాబ్లో వెనకబడిపోతారని అయితే కాదు. నా మార్క్స్ చెప్తే మీరు అందరూ నవ్వుతారు. ఇప్పుడు మీరు 10th క్లాస్ మార్క్స్ చెప్తే ఐఎమ్ నాట్ ద టాప్ స్టూడెంట్ ఇన్ 10th క్లాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ 10th క్లాస్. నాకు బాగా మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్, లైక్ మిలిటరీ పేరెంట్స్. అంటే ఎప్పుడు చదవాలి బాగా అండ్ ఆడుకోవడం ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, చాలా బాగా చదువుకోవాలని నేను. నాకేమనిపించేది, అప్పుడు నాకు తెలిసేది కాదు, వాళ్ళు పేరెంట్స్ ఎప్పుడు మనకి మంచి చేయాలనే చెప్తారు. కానీ మనం కిడ్స్ కదా, మనకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండదు. ఆ ఏజ్ మనం ఏం కోరుకుంటాము, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, కొద్దిసేపు ఫ్రెండ్స్తో ఆడుకోవాలి అనిపిస్తుంది. మీ అందరికి ఎవరికన్నా తెలియదు, నేను కూడా అలానే ఫీల్ అయ్యేదాన్ని. స్కూల్కి వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, నాకు తెలిసింది అది ఒకటే. అప్పుడు చదువుకోవాలనే ఫీలింగ్ ఉండేది కాదు 10th క్లాస్లో. సో నేను అప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలనే ఉండేదాన్ని. చదువు మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. నా మార్క్స్ తగ్గినాయి. కానీ నేను అనుకునేదాన్ని నేను ఇంటెలిజెంట్ అనుకునేదాన్ని లోపల. ఎప్పుడు అర్థమైంది? మార్క్స్ తగ్గినాక అర్థమైంది. మార్క్స్ తగ్గితే ఏమవుతుంది, మన వాల్యూ పడిపోతుంది ఆటోమేటిక్గా. అంటే కొంతమంది మనల్ని చూసేదానిలో ఉంటుంది. ఇప్పుడు మనకి క్లాస్లో టీచర్స్ ఉంటారు, ఎంత కాదన్నా సరే బాగా చదివే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఉంటుందా? ఉంటుంది, స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా బాగా చదువుతున్నారని. సో మనకి మార్క్స్ తగ్గినప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఎట్లుంటుంది అనేది. అదే మనం వాళ్ళకన్నా తగ్గింది అనేది, అది మనకి ఓన్గా అనిపించిన ఫీలింగ్, అంటే మనకి ఫీల్ అవ్వాలని. సో నేను అలా ఫీల్ అయ్యాను. మార్క్స్ తగ్గితే నాకు 10th క్లాస్లో నాకు 375 మార్క్స్ వచ్చినాయి. మీరు అందరు నవ్వుతారని చెప్పాను కదా. సో మార్క్స్ అలా వచ్చినప్పుడు ఇంటర్లో నేను కాలేజీకి వెళ్తే అందరికీ అబౌవ్ 500 మార్క్స్ పిల్లలే ఉన్నారు. నేనే మార్క్స్ తక్కువగా ఉన్నది. అయితే నన్ను ఒక బాబు, నాకు చాలా బాగా గుర్తుండే విషయాలు నేను ఎవరితో అయినా షేర్ చేస్తాను. నీకు అందరికన్నా మార్క్స్ తక్కువ వచ్చినాయి కనుక నువ్వు బ్యాక్ బెంచ్లో కూర్చోవాలి అని అన్నది. అప్పుడు నాకు కోపం వచ్చింది. అంటే పంతగా తీసుకున్నాను నేను. అంటే మార్క్స్ తక్కువ వస్తే నేను వెనక్కి వెళ్ళిపోయి కూర్చోవాలా? సో అందరికన్నా నేను ముందుకు వచ్చేయాలి అని ఫిక్స్ అయిపోయాను ఆ రోజు. కాకపోతే కూర్చోడానికి అప్పుడు నేను అందరికన్నా హైట్ తక్కువ ఉండేదాన్ని. అన్నదానికోసం ఏం చేశానంటే మా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళిపోయి కాలేజీలో, నేను అందరికన్నా హైట్ తక్కువ ఉన్నా, బ్యాక్ సీట్లో కూర్చుంటే నాకు వినిపించదు, కనిపించదు. సో నాకైతే ముందు ప్లేస్ కావాలని వెళ్ళి అడిగాను. నా ఒక్క దాని వల్ల మొత్తం ఎంటైర్ కాలేజ్ మొత్తం హైట్స్ వారిగా కూర్చోబెట్టడం స్టార్ట్ చేశాను. అప్పుడు బ్యాక్ బెంచ్లో ఉండాల్సింది నేను ఫస్ట్ బెంచ్లో ఫస్ట్ ప్లేస్ నాది. ఆ అబ్బాయి వైపు చూసి నేను నవ్వుకున్నాను. అంటే అది చిన్నది కామెడీకి మీ అందరూ నవ్వుతారని చెప్తున్నాను కానీ, బట్ యాక్చువల్లీ తను ఆ రోజు నన్ను కామెంట్ చేసింది నేను నెగిటివ్ తీసుకోలేదు, పాజిటివ్గా తీసుకున్నాను. ఎలా అంటే ఓకే మనం చదువుకుని ఫస్ట్ ఉండాలి అనేది అర్థమైంది. తర్వాత నాకు నేను చదవడం స్టార్ట్ చేసింది. అంటే ఎట్లా చదివేదాన్ని, మీరు మనకి క్లాస్లో టీచర్స్ చెప్తారు లెసన్ చెప్పినప్పుడు మనం వినడానికన్నా నెక్స్ట్ డే క్లాస్ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కంటిన్యూషనే కదా జరిగేది. సో ముందుగానే మనం నెక్స్ట్ డే జరిగే క్లాస్ని ముందుగా ప్రిపేర్ అయ్యి రావాలి. మీరు ఓన్గా బుక్ తీసుకొని నెక్స్ట్ డే ఈ క్లాస్ జరుగుతుంది అని చెప్పేసి మీరు ఆ బుక్ తీసుకుని ఒక్కసారి చదివేసేస్తే నెక్స్ట్ డే మీకు మేడం ఆర్ సార్ మీ క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు. మీ మైండ్లో మీకు తెలియకుండా కొంత ఆ లెసన్ ఎక్కేస్తారు. సో మీకు టీచర్స్ చెప్తున్నప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా అర్థమవడం వల్ల నైట్ టైం
అగైన్ స్టడీ అవర్స్ ఉంటాయి కదా మీకు క్లాసెస్ అయిపోయినాక, ఆ టైంలో మీరు ఒక్కసారి చదివినా కూడా మీకు ఆ లెసన్ అనేది చాలా బాగా గుర్తుంటుంది. అర్థమవుతుందా? మీరు ఫాలో అప్ అవుతారా? ఎవరైనా చేశారా ఇలాంటి ప్రొసీజర్ ఇంతవరకు? ఎవరు చేయలేదు. సో ఐ థింక్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వీ కెన్ ఆల్ ప్రొసీడ్. నేను అంతే చేసేదాన్ని. ఇప్పుడు నాకు 375 మార్క్స్ వచ్చింది. క్లాస్లో అందరికన్నా నేనే లాస్ట్ అని చెప్పాను కదా. బట్ మీరు గెస్ట్ చేస్తారా? ఇంటర్ నాకు సెకండ్ ఇయర్ అయ్యేటప్పటికి ఐఎమ్ ఆన్ ద టాప్ లిస్ట్. 28th నేమ్లో ఉన్నాను నేను. 200 మంది అంటే క్లాస్మేట్స్ నాకుంటే ఐఎమ్ ఆన్ టాప్ 20. సో అప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తున్నాను. 20 వచ్చినా నేను బాధపడలేదు, టాప్ కావాలని నేను ఎప్పుడు తర్వాత టార్గెట్ పెట్టుకున్నాను. ఒకేసారి నేను పైకి వెళ్ళలేను కదా. సో ఇంటర్లో నేను టాప్ 20 ఉన్నాను. నెక్స్ట్ స్టేజ్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు రీచ్ టాప్ 10. అంటే నా గోల్స్ ఎప్పుడు షార్ట్గా పెట్టుకునేదాన్ని. నేను ఒకేసారి అంటే పైకి ఎక్కేయాలి అనేది కాదు, స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. సో నేను టాప్ 20 నుంచి టాప్ 15కి రావాలి. ఇయర్ వైజ్ నేను అంటే నా క్లాస్లో ఎవరు నా టాప్ స్టూడెంట్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఒక ఎగ్జామ్ జరగానే మనకి క్లారిటీ వచ్చేస్తుంది తెలుసా, దే ఆర్ ద టాప్ స్టూడెంట్స్. సో అందులో ఒక 15 మెంబర్స్ అంటే ఆ 15 మెంబర్స్ నేమ్స్ రాసేసుకొని ఓకే వీడు 15th ప్లేస్లో ఉన్నాడు, నెక్స్ట్ టార్గెట్ ఈ అబ్బాయి నాకు, వాడికన్నా ఒక్క మార్క్ కన్నా నాకు ఎక్కువ వస్తుందా రాదా, ఇదే టార్గెట్. ఇక ఇంకేముండదు. మిగతా టాప్ 1 గురించి నేను ఆలోచించేదాన్ని కాదు. అంటే నా గోల్ అనేది 5 లెక్క. ఇట్లా రీచ్ అవుతూ వెళ్ళేటప్పటికి నాకు తెలియకుండానే నేను టాప్ ప్లేస్లో ఉన్నాను. అండ్ ఐ మీన్ ఎంఎస్సి వచ్చేటప్పటికి బై గాడ్ గ్రేస్ నాతో పాటు ఇంటర్లో క్లాస్ ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎంఎస్సి దాకా మేము కంటిన్యూస్గా స్టడీ కంటిన్యూ అయ్యాము. తన గోల్ అనమాట ఇంటర్ నుంచి. నేను ఎప్పుడు క్లాస్ అయినా ఎంఎస్సిలో క్లాస్ చేసిన తను. అంటే అబ్బాయి నా గోల్ అప్పటి నుంచి నాతో కంటిన్యూషన్ చదువుతూనే ఉన్నాడు. అంటే టాప్ అంటే నా క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ని నేను క్రాస్ చేయాలనేది టార్గెట్ రీచ్డ్. ఐ సాటిస్ఫైడ్. అర్థమవుతుందా మీకు? సో మీరు కూడా ఒకేసారి ఐ మీన్ బ్యాక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరందరూ టాప్ స్టూడెంట్స్, ఎవరు బ్యాక్ అనేది కాదు. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. సో నా మార్క్సే చెప్తున్నాను కదా, 10th క్లాస్లో నాకు వచ్చినాయి. బట్ ఐ రీచ్డ్ టాప్. వై? బికాస్ ఇట్స్ మై ఇంటెన్షన్. నేను కోరుకున్నాను, నేను ఇష్టపడ్డాను, ఆ ప్లేస్లో ఉండడానికి ఇష్టపడ్డాను కనుక. అండ్ ఇంకొకటి చెప్తాను, క్లాస్ టాప్ వచ్చిన వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్ వస్తారు, బాగా వెల్ సెటిల్డ్ అవుతారని ఎక్కడా లేదు తెలుసా మీకు? సో మార్క్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రయారిటీ. మార్క్స్ ఎప్పుడు మనకి ప్రయారిటీ కాదు. కాకపోతే దీన్ని నేను ఎంజాయ్ చేశాను, ఒక్కొక్కరిని బీట్ చేయడం అనేదాన్ని ఎంజాయ్ చేశాను. ఇంకొకటి ఇట్లా ఎంజాయ్ చేసేటప్పుడు మనతో పాటు ఫ్రెండ్స్ ఉంటారు కదా. నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నది, షీ ఈజ్ సో బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికి కూడా స్టిల్ వీఆర్ బోత్ ఇన్ టచ్. అంటే తన అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, బట్ స్టిల్ మేము అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు మింగిల్ అనమాట. కంపల్సరీ కలుస్తుంటాం ఖచ్చితంగా. అంత బాగా క్లోజ్. నాకు డిగ్రీలో చదువుకునేటప్పుడు నాకు ఒక్క మార్క్ అమ్మాయి కన్నా ఎక్కువ వస్తే ఏడ్చేసింది. ఎందుకంటే ఎప్పుడు నీకన్నా నాకు మార్క్స్ ఎక్కువ వచ్చేది, ఫస్ట్ టైం నీకు ఒక మార్క్ ఎక్కువ వచ్చింది, నేను తట్టుకోలేక ఏడుస్తున్నా అన్నది. నాకు నవ్వు వచ్చింది. యాక్చువల్లీ నాకన్నా తను ఎప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చినా నేను ఎప్పుడు తన మీద జెలస్ ఫీల్ అవ్వలేదు. ఐ ఫీల్ షీ ఈజ్ ఆల్వేస్ మై ఫ్రెండ్. తను ఎప్పుడు ఫస్ట్ వచ్చినా నేను తనని ఎంజాయ్ చేశాను. అదే విషయం తనని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఏడలేదు కదా, ఒకరోజు నేను నీకన్నా ఒక మార్క్ ఎక్కువ ఫస్ట్ వస్తే ఎందుకు నువ్వు ఫీల్ అవ్వాలి అని చెప్పాను. తర్వాత తను అండర్స్టాండ్ చేసుకున్నది. అంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మన దగ్గర చాలా మిస్టేక్స్ ఉంటాయి, అలానే నా దగ్గర కూడా పాజిటివ్నెస్ ఉండేది. అంటే తను నేను చెప్పింది అండర్స్టాండ్ చేసుకునేది. తర్వాత తనకన్నా నాకు మార్క్స్ ఎక్కువ వచ్చినా నేను ఏదైనా ఉన్నా కూడా తను కూడా ఫీల్ అవ్వడం మానేసింది. బికాస్ ఇట్ ఈస్ అవర్ ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్, నాట్ మార్క్స్ అనేది నేను ఇచ్చిన కంక్లూజన్. అర్థమైందా? సో అందుకే ఇప్పుడు కూడా మేము అలా అది పట్టించుకోలేదు కనుక ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాం. ఇంకొక విషయం పాజిటివ్నెస్ ఉంటుంది మనందరికీ. అంటే మీరు ఒక ఫ్రెండ్ మనకి బాగా నచ్చితే ఆ ఫ్రెండ్ మనకే ఉండాలనిపిస్తుంది కదా, అనిపిస్తుందా? అనిపిస్తుంది. నాకు కూడా చాలా పాజిటివ్నెస్ ఉండేది. అంటే నాకు ఎవరైనా ఇష్టం అనిపిస్తే నాకే ఉండాలి కంప్లీట్లీ ఉండి, ఇంకొకరితో షేర్ చేయకూడదు అని. కానీ నేను ఎలా ఉండేదాన్ని, నేను అందరితో మాట్లాడతాను మళ్ళీ. అర్థమైందా? ఇది నాకు నేను నేర్చుకున్న ఇవన్నీ లైఫ్లో. మనము ఫ్రెండ్స్తో నేర్చుకుంటాం, మనము ఫ్యామిలీతో నేర్చుకుంటాం, ఎవరితో అయినా నేర్చుకుంటుంటాం, ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటాం. ఆ రోజు అమ్మాయి నన్ను అడిగింది, నువ్వు అందరితో ఫ్రెండ్షిప్ చేస్తావు, నువ్వు అందరితో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతావు, నేను ఎవరితోనైనా మాట్లాడితే మాత్రం నువ్వు ఒప్పుకోవు, నీ దగ్గర పట్టుకొని కూర్చోబెట్టేస్తావు, అలాంటప్పుడు నువ్వు కూడా మాట్లాడొద్దని అడిగింది నన్ను.
కరెక్టే కదా అని అడిగింది, అవునా? అప్పుడు నాకు అర్థమైంది. 2 days నేను మాట్లాడడం మానేస్తే నేను ఉండలేకపోయాను. సో నేను అందరితో అయితే నేను మాట్లాడాలి, నా ఫ్రెండ్ అయితే మాట్లాడకూడదంట. ఎట్లా, అది కరెక్ట్ కాదు కదా నేను ఆలోచించింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఇది కూడా తప్పు, ఇలాంటి ఆలోచన చేయకూడదు అని. అప్పటి నుంచి దాని ఫ్రీడమ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. సో మన ఇద్దరం కలిసి అందరితో మాట్లాడదాం, అందరితో ఫ్రెండ్లీగా ఉందామని. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి తెలియకుండా ఈ పొసెసివ్నెస్ అనేది అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, కొన్నిసార్లు కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా దారితీస్తాయి. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు లవ్ చేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేస్తారు, వేరే వాళ్ళతో మాట్లాడితే కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ తెచ్చుకుంటారు, దానివల్ల క్రైమ్స్ కూడా జరుగుతుంటాయి. అర్థమవుతుందా? అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది. సో మనం ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్ థింక్ చేయకూడదు, పాజిటివ్ సైడ్ థింక్ చేయాలి. పొజిటివ్నెస్ అనేది కొంతవరకు బాగుంటుంది, బట్ నాట్ ఆల్వేస్. మనం చేంజ్ అవ్వాలి, మనకి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. సో మనం చేంజ్ అవుతూ ఉండాలి మన థాట్స్ అనేవి కూడా. ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు? ఇప్పుడు నేను చెప్పినవి క్లారిటీగా అర్థమయ్యాయా? ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి పాజిటివ్ మైండ్ సెట్తో బయటికి వెళ్ళడం స్టార్ట్ చేయండి. ఎవరు కూడా నెగిటివ్ మైండ్ సెట్ ఉండకూడదు. ఏ విధంగా ఉండకూడదు? మీ ఫ్రెండ్కి ఎవరికైనా మార్క్స్ ఎక్కువ వస్తే మీరు వాళ్ళతో మాట్లాడడం మానేయకూడదు. ఇంకా మీ దగ్గర ఏమైనా ఎడ్యుకేషన్కి పరంగా మీకు వాళ్ళకన్నా ఎక్కువ తెలిస్తే మీలో మీరు దాచేసుకుని ఉండకూడదు. యు ఆల్ షేర్, మీరు అందరూ షేర్ చేసుకోవాలి ఒకళ్ళకొకళ్ళు. పక్కన వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు మీరు వాళ్ళని సపోర్ట్ చేయాలి, అంతేగాని వాళ్ళకి ఎక్కువ వచ్చేసి అని చెప్పి మనం జెలసీ ఫీల్ అవ్వకూడదు. ఇది ఇప్పుడే కాదు, లైఫ్ మొత్తానికి మనకు ఆ ఫీలింగ్ అనేది, ఇంకొకళ్ళ గురించి మనం జెలస్ ఫీల్ అవ్వలేదు అంటే మనం సక్సెస్ అవుతాం ఆటోమేటిక్గా. జెలసీ అనేది మనకి తెలియకుండా మనలో మనల్ని కుంగదీస్తుంది, మనకి మనం డౌన్ అయిపోతూ ఉంటాం ఎప్పుడైనా సరే, మనం సక్సెస్ అవ్వము. నెగిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా సక్సెస్ ఇవ్వదు, ఓన్లీ పాజిటివ్ మైండ్ సెటే ఇస్తుంది. సో మీరు ఆల్వేస్ పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకోవాలి. రెండు, మీకు ఏమైనా అవ్వాలి అని కోరుకుంటే ఖచ్చితంగా మీరు దానికి గోల్ ఉంటుంది, చేయాలి. నేను జడ్జి రావడం అనేది యాక్చువల్లీ నాకు అసలు ఇష్టం లేని విషయం, తెలుసా? మీ అందరికి ఫస్ట్లో చెప్తున్నాను. ఇది నాకు ఇష్టమే ఉండని అంటే డైలీ ఇది మా హస్బెండ్ కూడా జడ్జి. సో తను చూసేదాన్ని నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు డైలీ కంటిన్యూస్లీ వర్క్ రన్ చేస్తారు. ఇంటికి వచ్చినా కూడా స్టిల్ వర్క్ ఉంటుంది. నైట్ టైం 2 o'clock దాకా చేసిన రోజులు ఉన్నాయి తన ఇంట్లో వర్క్స్. జడ్జిమెంట్స్ అని ఉంటుంది. ఒక కేసు మా దగ్గరకు వచ్చినప్పుడు నైట్ మొత్తం కంటిన్యూస్లీ టైపింగ్ జరుగుతుంది. మేము ఇంట్లో ఒక జడ్జిమెంట్ రాయాలంటే ఒక్కొక్కసారి 30-40 పేజీలు అవుతుంది. సో మాకు తెలియకుండా ఎర్లీ మార్నింగ్ 4 o'clock కూడా అవుతుంది ఒక జడ్జిమెంట్ రాయాలండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock దాకా నిద్రపోకుండా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే అగైన్ 10 to 5 మళ్ళీ అగైన్ బెంచ్ మీద కూర్చుని వర్క్ చేయాలి. అందుకని నేను అనేదాన్ని, అబ్బా ఇంత వర్క్ నేను చేయలేను, కంటిన్యూస్లీ ఆ బెంచ్ మీద కూర్చోవడం నా వల్ల కాదు, ఇదేదో మనకు వర్కౌట్ అవుతుంది, నేను హ్యాపీగా MSc మ్యాథ్స్ చేసుకున్నాను, టీచింగ్ చేసేస్తా, అదైతే హ్యాపీగా ఉంటుంది, పిల్లలు ఉంటారు, కిడ్స్ ఉంటారు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను, నేను కూడా టీచింగ్ ప్రొఫెషన్ని, ఇది నాకు సెట్ అయ్యే జాబ్ అని చెప్పేసి నేను మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ తర్వాత ఒక రోజు నాకు అనుకోకుండా అవ్వాలనిపించింది. అంటే అది ఇంట్రెస్ట్, తను చాలా నన్ను చేయమని చెప్పినా చేయలేదు. నేను ఒక 11 years హౌస్ వైఫ్గా ఉండిపోయాను. నేను తను జడ్జ్ అవ్వాలని, నేను టీచర్ అవ్వాలని ఆలోచించుకుంటే ఇద్దరం నేను జాబ్ చేయకుండా కూర్చుండిపోయాను ఇంట్లోని. తర్వాత ఒక రోజు నేనే ఫిక్స్ అయ్యాను, జడ్జిగా అవ్వాలి, అది చేస్తే బాగుంటుంది అని. నేను ఎప్పుడైతే అవ్వాలని కోరుకున్నానో అనుకున్న నిమిషం నుంచి నేను చదవడం స్టార్ట్ చేసింది. ఆఫ్టర్ 10 years ఐ రీఓపెన్ బుక్ మూవ్ చేసి హ్యాపీగా హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండి టీవీలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ చూసుకుని, ఫోన్లో వచ్చే వెబ్ సిరీస్ అన్నీ చూసేసి ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని తెలుసా నేను. అట్లాంటి లైఫ్లో నుంచి సడన్గా అవ్వాలి అని అనుకున్నప్పుడు మొత్తం బంద్ చేసేసినాను 2019లో. ఐ థింక్ మీరు నా ఏజ్ అప్పుడు అబౌవ్ 30, నియర్లీ 34 years ఉండేది. మీరు అందరు స్టూడెంట్స్ కదా, ఒక హౌస్ వైఫ్గా ఉండి మంచి లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా అన్నీ ఉండి మంచిగా టీవీ అన్నీ ఎంజాయ్ చేసి 34 yearsలో బుక్ తీసి మళ్ళీ చదవడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మైండ్ కూడా అంత ఈజీగా ఒప్పుకోదు తెలుసా. కానీ నేను చదివాను. ఎందుకు? బికాజ్ నేను కోరుకున్నాను కనుక, నేను అవ్వాలి అని నేను డిసైడ్ అయ్యాను కనుక నేను మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు చదివేసేదాన్ని కంటిన్యూస్లీ. మార్నింగ్ 6కి స్టార్ట్ చేసేదాన్ని పర్ఫెక్ట్లీ, ఈవినింగ్ 6కి బంద్ చేసేదాన్ని. మళ్ళీ నేను నైట్ టైం చదివేదాన్ని కాదు. నేను ఎప్పుడు కూడా మార్నింగ్ ఎడ్యుకేషన్ లైక్ చేస్తాను, ఎందుకంటే మనం నిద్రలేవగానే బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. మనం ఏం చదివినా బ్రెయిన్ ఫాస్ట్గా తీసుకుంటుంది ఎర్లీ మార్నింగ్ అవర్స్.
అనవసరమైనవి ఏవి బ్రెయిన్లో స్టోర్ అవ్వదు. తర్వాత ఏమవుతుంది, మార్నింగ్ మన ఇంట్లో జరిగే విషయాలు కావచ్చు, చుట్టుపక్కల విషయాలు కావచ్చు, మనం ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా విషయాలు తీసేసుకుంటూ ఉంటుంది, బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుంది. బట్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే హ్యాపీగా మనం చదివేసేస్తే చాలా కూల్గా బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది. సో అందుకే నేను ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ స్టడీస్ని ప్రిఫర్ చేసేదాన్ని. ఎర్లీ మార్నింగ్ అంటే మరి 4ంటికే తెలియదు, చదవలేదు, నిద్ర వచ్చేది 4ంటికి వేస్తే నాకు కూడా. సో 6 to 6 ఫాలో అయ్యేదాన్ని. 6 to 6 ఫాలో అవుతూ, ఇంకొకటి ఇన్ని అవర్స్ చదివినప్పుడు కంటిన్యూస్ మనం చదవలేము కనుక నేను ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే ఎవ్రీ 1 hour, ఓన్లీ 1 hour చదివేదాన్ని. ఎవ్రీ 1 hour I have to take one break, one small break, 5 minutes or 10 minutes it is okay. Again I have to feel fresh. అంటే ఎక్కడ కూడా నా మైండ్ స్ట్రెయిన్ అయ్యింది అనేది ఫీల్ అవడానికి ఇష్టపడను నేను. సో 5 or 10 minutes బ్రేక్ తీసుకునేదాన్ని. ఆఫ్టర్ బ్రేక్ అగైన్ ఐ విల్ స్టడీ. అట్లా నేను మొత్తం చదివాను. సో 8 months చదివాను పర్ఫెక్ట్లీ. 6 to 6 1 day కూడా వేస్ట్ చేయలేదు, 1 day కూడా మిస్ చేయలేదు. ఎవ్రీడే నేను 8 months చదివితే ఈ రోజు నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. ఇంకొకటి ఐ ఫాలోడ్ ఓన్లీ వన్ థింగ్. నేను ఏ రోజు ఏం చేయాలి అనేది నాకు ఒక టైం టేబుల్ వేసుకునేదాన్ని. టైం టేబుల్ అంటాం కదా, మనకి పలానా పీరియడ్ పలానా క్లాస్ జరుగుతుందా సేమ్ ఇంతే లెక్క. ఈ టైం టు టైం అంటే టైం టు టైం ఫిక్స్. ఈ 1 hour నుంచి ఈ 1 hourకి ఈ బుక్ చదవాలి, ఈ టైం నుంచి ఈ టైంకి బ్రేక్ కావాలి. ఇట్స్ లైక్ టైం టేబుల్ ఫర్ 1 month. ఎంటైర్ 1 month I have taken a time table and I followed the time table every day. సపోజ్ ఏదైనా అవ్వకపోతే నేను ఇంటూ మార్క్స్ పెట్టేసుకునేదాన్ని. ఏదైనా అవుతుంది కదా, బికాజ్ నేను మీ అందరిలాగా ఏమంటారు కిడ్ కాదు కదా. ఐఎమ్ ఏ మదర్, ఐఎమ్ ఏ వైఫ్. సో ఐ హ్యావ్ ఎ కిడ్ టు లుక్ ఆఫ్టర్ హిమ్ ఆల్సో. ఒక బాబు ఉంటాడు చూసుకోవాలి, ఇంట్లో ఉంటాయి చూసుకోవాలి యాజ్ ఏ వైఫ్గా. సో కొన్నిసార్లు నా టార్గెట్ మిస్ అవుతుంది. అలాంటప్పుడు అవన్నీ ఇంటూస్ పెట్టేదాన్ని. నెక్స్ట్ టైం టేబుల్లో ఖచ్చితంగా ఇవన్నీ వచ్చేటట్టు చూసుకునేదాన్ని, మిస్ అయినాయని కూడా. సో మనకి టైం టేబుల్ పెట్టుకున్నప్పుడు ఫాలో అవ్వాలి. అంటే ఇలా చదువుదామని ఫిక్స్ అయ్యి వదిలేయకూడదు, దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అప్ చేసుకోవాలి. ఇంకా ఒకటి, ఒక 1 week చదివిన తర్వాత కంటిన్యూస్లీ రోజు అదే చదువుకుంటూ వెళ్ళిపోకూడదు, అలానే చదివేయకూడదు. నువ్వు 1 week చదువుతాం, ఫస్ట్ మండే టు ఫ్రైడే ఆర్ సాటర్డే చదువుతాం, సండే ఇట్ మస్ట్ బి రిపీట్. అండర్స్టాండింగ్. నేను మీ స్టూడెంట్స్ కనుక ఐఎమ్ సేయింగ్ టెక్నికల్లీ ఎలా చదవాలి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీ అందరికీ యూస్ఫుల్ ఉండాలి అనే ఉద్దేశం. సో మనం వారం చదివింది మొత్తం కూడా ఒకసారి రిపీట్ చేయాలి, దాన్ని రివిజన్ అంటాం కదా మనం. సో రివిజన్ చేస్తే ఆ వారం రోజులది మనకి గుర్తుంది, అర్థమైందా? అలా 1 monthలో నాకు లాస్ట్ 4th week వచ్చేటప్పుడు మ్యాక్సిమం రివిజన్ పీరియడే వచ్చేది. అంటే ఫస్ట్ 1 week సండే చదువుతాం, మళ్ళీ 2nd week వచ్చేటప్పుడు ఫస్ట్ వీక్ మర్చిపోతాం. మీరు ఎవరు? నేనైతే ఫస్ట్ టైం మర్చిపోతాను కదా. సో అందుకని చెప్పి ఏం చేసేదాన్ని, సాటర్డే సండే 2 days ఇచ్చేదాన్ని. అంటే సాటర్డే వచ్చి ఫస్ట్ వీక్ రివిజన్, సండే వచ్చి సెకండ్ వీక్ చదువుకుంటుంది, అది రివిజన్ చేయడం స్టార్ట్ చేసేదాన్ని. అలా మొత్తం 4 days వచ్చేది నాకు. మళ్ళీ లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి 3 days చదవడం అయ్యేది. బట్ కానీ ఎంటైర్ 1 monthది నాకు బాగా గుర్తుండడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ ద జస్ట్ సింపుల్ టిప్స్ ఐఎమ్ గివింగ్ టు యూ హౌ టు స్టడీ అనే దానికోసం నేను చెప్పేది. ఓకేనా? మీకు ఎవరికైనా అర్థమైందా? ఫాలో చేస్తారా? మరి ఎంత చదివినా లైఫ్లో ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయకుండా ఓన్లీ చదువుతూ కూర్చుంటే బోర్ కొట్టేస్తుంది. సో మీరు హ్యాపీగా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి, పక్కన మీరు యాక్టివ్గా ఉండాలి. అంటే ఈ మధ్య ఎక్కువ స్కూల్స్లో ఎడ్యుకేషన్ అని పిల్లలు ఎవరికి ఆడుకోవడానికి కూడా ఒక పీరియడ్ అనేది ఉండట్లేదు. మేమైతే చిన్నప్పుడు ఉండేది, మా స్కూల్ గ్రౌండ్ మొత్తం చాలా గెడ్డు ఉండేది. మాకు ఒక పీరియడ్ ఉంటే మేమేం లేదు, ఆ పీరియడ్ మొత్తం గెడ్డి పీరియడ్. ఆ రోజుల్లో ఉండేది, ఈ రోజుల్లో అయితే అవన్నీ ఏం కూడా లేదు. ఆ గెడ్డి పీరియడ్తో మేము ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. యాక్చువల్లీ అన్నిటికన్నా ఇష్టమైన పీరియడ్ అదే అయ్యేది మాకు, అదే గెడ్డి పీరియడ్. అంటే చాలామంది అదేదో పని అనుకుంటారు కదా, కానీ మాకు క్లాస్లో ఉన్నాం కదా, ఎంజాయ్ చేసేవాళ్ళం. క్రాఫ్ట్ పీరియడ్ ఇట్లాంటివన్నీ ఉండేవి మేము చదువుకునే రోజుల్లో అయితే ఉండేది గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు మీకు ఎలా ఉందో నాకు ఐడియా లేదు. బట్ ఒక పీరియడ్ ఇలా గెడ్డి పీకడం, తర్వాత కొంత టైం వచ్చేసి ఎక్సర్సైజ్ చేయించడం. మాకు డ్రిల్ మాస్టర్ అని ఉండేవాళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేవాళ్ళు. సో డ్రిల్ మాస్టర్ నుండి ఒక 1/2 hour ఎక్సర్సైజ్ చేయించడం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం అని చెప్పేసి బాగా ఎంజాయ్ చేశాను నేనైతే.
మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, మనం మిగతా సైడ్ కూడా యాక్టివ్గా కూడా ఉండాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారా నాతో? నో, యూ కెన్ టాక్ ఫ్రీలీ. అమ్మాయితో ఎవరైనా ఏమన్నా మాట్లాడాలని అనుకుంటున్నారా? పవర్స్? ఓ, మీకు మా పవర్స్ ఏముంటుందని కదా. ఒక పని చేయండి, ఒక 10 people అట్లా ఏదైనా ఒక 1 day visit చేయండి. Then you can understand. Yes, super. I will give you a chance. Five boys, 5 girls. Okay. You can come and visit for court observation. ఏదైనా ఒక రోజు అట్లా ఒక టైం తీసుకోండి, నోవాలి మంత్లీ వన్స్ తీసుకోండి, ఒక 10 people. అయితే నేను మీకు బాగా అర్థమవుతుంది. అండ్ మేము చేసేది బిగినింగ్ అంటే మా దగ్గర ఉండే పవర్స్ అంటే ఇట్స్ లైక్ నాట్ మై పవర్ అని అనడం కన్నా కూడా నేను దాన్ని జస్టిస్ అని అంటాం. మనం వీ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ పీపుల్. అంటే జడ్జి అనేది ఒక పవర్, దాన్ని ఎంజాయ్ చేయాలి అనే దానికన్నా కూడా మనము ఒక పర్సన్స్కి సర్వ్ చేస్తున్నాం అనేది ఇట్స్ ప్రొఫెషన్. అండ్ నేను ఎప్పుడు కూడా ఇట్స్ అథారిటేటివ్ ఆర్ ఐఎమ్ ఆల్ ద అబవ్ అనే ఫీలింగ్లో నేను లైక్ చేయను. పవర్ ఉంటుంది దీనికి, సో మనం అందరికన్నా ఎక్కువ, ఇలాంటి ఫీలింగ్స్ నాకు ఇష్టం ఉండదు. వీఆర్ ఆల్ ఈక్వల్. ఇప్పుడు మీతో పాటు నేను కూడా చిన్నపిల్లలకే ఫీల్ అవుతాను. దో ఐఎమ్ 36 years ఏజ్. ఇప్పుడు నాకు నా పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ ఏజ్ ఎట్లుంటుందో నేను వాళ్ళందరితో కూడా ఫ్రీగా మింగిల్ అవ్వడానికి లైక్ చేస్తాను. బట్ వీఆర్ డూయింగ్ అవర్ జాబ్, ప్రొఫెషన్ డ్యూటీస్ అవన్నీ రన్ చేస్తాం. మెయిన్లీ మనం చేసేది ఏముంటుంది చెప్పండి. మీరు అందరు టీవీలో చూస్తారు కదా జడ్జెస్ని, ఏమైనా మూవీస్లో చూస్తుంటారు కదా, అవన్నీ ఫన్నీగా ఉంటాయి యాక్చువల్లీ. బట్ ఇన్ రియల్ లైఫ్ దట్స్ నాట్ ఎట్ ఆల్ ఫన్నీ. ఇట్స్ సో టఫ్. జడ్జ్ పోస్ట్ ఈజ్ సో టఫ్. అంటే అడ్వకేట్స్ ఆర్ ఎంజాయింగ్, బట్ జడ్జెస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎంజాయింగ్. మాకు బెంచ్ దగ్గర అడ్వకేట్స్ ఉంటారు కదా, ఇప్పుడు మన దగ్గర కూడా 2 అడ్వకేట్స్ ఉన్నారు, చరణ్ గారు అండ్ వినోద్ గారు. దే కెన్ ఎంజాయ్, దే పుట్ ఆల్ ఆఫ్ us in trouble like that అండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మాకైతే అట్లీస్ట్ బ్రేక్ కూడా ఉండదు. మా లైఫ్ ఇట్స్ లైక్ కంటిన్యూస్లీ వర్కింగ్ హెక్టిక్ స్కెడ్యూల్ అంటాం, కరెక్ట్ వర్డ్ అనాలంటే. ఇందాక నేను చెప్పాను కదా, ఒక జడ్జిమెంట్ రాయాలంటే ఒక్కొక్కసారి నైట్ టైం నిద్ర కూడా ఉన్న పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీ అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, అడ్వకేట్స్ కూడా హాలిడేస్ ఉంటాయి. వాళ్ళు సండే ఎంజాయ్ చేస్తారు, ఫెస్టివల్ డేస్ ఎంజాయ్ చేస్తారు. బట్ జడ్జెస్కి అంత ఫ్రీడమ్ ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు. మాకు దో ఇట్స్ ఫెస్టివల్ డే మీన్స్ ఇట్స్ జడ్జిమెంట్ డే. ఒక పండగ, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి అంటే ఇది అందరికీ పండగ చేసుకునేది, మాకు జడ్జిమెంట్ రాసుకునేది. వీ హ్యావ్ టు అగైన్ రీడ్ ఫైల్స్ చదవాలి, జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే ఒక తీర్పు ఇవ్వాలి అన్నప్పుడు ఆ ఫైల్ మొత్తం చదవాలి, ఎంటైర్లీ చదవాలి. ఇట్స్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. దాన్ని రాయాలి, మళ్ళీ మనమంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మాకు ఎక్కడా కూడాను ఒక పండగ చేసుకోవడానికి ½ an hour టైం చేసుకుంటే ఎక్కువ ఇంట్లో. మా ఇంట్లో ఉన్న మా బాబుకి కూడా టైం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. కంప్లీట్లీ వీక్లీ వన్స్ ఇస్తాను నేను టైం. సాటర్డే నైట్ నిజం చెప్తున్నాను నేను మీకు, సండే కూడా ఇవ్వను తనకి టైం. సాటర్డే నైట్ ఇస్తాను. ఏదైనా మాట్లాడాలి, ఎంజాయ్ చేయాలి, తనతో కూర్చొని టైం స్పెండ్ చేయాలంటే సాటర్డే నైట్ లేట్గా పడుకుంటాను. తను అడిగేది, నన్ను అడిగేది, 9 years బాబు, తను నన్ను అడిగేది ఇదే, సాటర్డే నైట్ లేట్గా పడుకోవాలి. ఎందుకంటే సండే నాకు హాలిడే ఉంటుంది, నేను లేట్గా లేస్తాను. సో నైట్ 12 o'clock దాకా తనతో స్పెండ్ చేయాలి. దట్ ఈస్ ప్రామిస్ ఐ మేడ్ టు హిమ్. సో సాటర్డే నైట్ వస్తే మా వాడు నిద్రపోడు 12 దాకా నాతో స్పెండ్ చేయడం కోసం. అంటే ఇద్దరం కలిసి ఏదో ఒకటి మాట్లాడుకోవడం కానీ, లేదా టీవీ చూడడము, లేదా తనకి నచ్చిన ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేయడం కానీ. సో నైట్ 12 దాకా ఉంటుంది. బట్ రిమైనింగ్ ఆల్ టైమ్ వీఆర్ ఇన్ హెక్టిక్. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ అరెస్ట్ చేస్తే, పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆ పర్సన్ డైరెక్ట్గా జైల్లో పెట్టడానికి ఉండదు, అర్థమవుతుంది. సో అవి వాళ్ళని మా దగ్గరికి తీసుకురావాలి వితిన్ 24 hours. దాన్ని అప్పుడు మేము అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అతను జైలుకి పంపించాలి అని అనుకుంటే రిమాండ్ చేయడం అంటారు. అది మేము చేస్తాము. అలా రిమాండ్ చేసిన తర్వాత అతను అందులో నుంచి, జైల్లో నుంచి బయటకు రావాలి అంటే బెయిల్ అని అంటారు, బెయిల్ ఇవ్వాలి. అలాంటివి కూడా జడ్జెస్ ఇస్తారు. తర్వాత కోర్టులో కేసు వేసినప్పుడు సాక్ష్యం చెప్తుంటారు కదా, టీవీలో వినుంటారు కదా,
సాక్ష్యాలు ఆర్గ్యుమెంట్ వాదనలు జరుగుతుంటాయి కదా, అవన్నీ అయిన తర్వాత తీర్పు ఇస్తాం అన్నమాట. ఇవన్నీ ఒక చిన్న మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలండి. మీకు ఇంకొంచెం టైం పడుతుంది, కానీ ఇది కష్టంగా ఉంటుంది కానీ ఇష్టంగా చేయాలి. అంటే మనం ఎప్పుడు కూడా ఇది చాలా కష్టంగా ఉన్నది అంటే ఇంత టైం వర్క్ చేయాలా, మనము స్పాయిల్ అవుతుందేమో పర్సనల్ లైఫ్ అని ఫీల్ అయితే మనం వర్క్ రన్ చేయలేము. కానీ మనం ఇష్టపడి చేయాలి. నేనైతే ఎంజాయ్ చేస్తాను బెంచ్ మీద. నేను చేసే పని నేను ఇష్టపడి చేస్తాను. నేను ఒక్కటే చెప్పాను మా ఇంట్లో కూడా, ఏ రోజైతే నాకు ఈ పనిలో ఇష్టం నేను చేయలేను అనే ఫీలింగ్ కానీ ఇష్టం లేదనిపించినప్పుడు నేను రిజైన్ చేసి వచ్చేస్తాను. సో ఏదైనా సరే మనం ఇష్టపడి చేయాలి. కష్టం అనుకుంటే ఏం చేయలేము. నైట్ నిద్ర లేకపోయినా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు ఒకటి మనం జడ్జిమెంట్ తయారు చేస్తాం కదా, ఒక తీర్పు ఇస్తాం కదా, నిద్ర లేకుండా రాసినా కూడా అది మనం 100% సాటిస్ఫైడ్గా ఉన్నది, మనం బాగా రాసాము అనే సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి, అది హ్యాపీనెస్ వస్తుంది మనకి. అలా దాన్ని ఎంజాయ్ చేస్తాం మేము. మీరు అందరూ కూడా చదవచ్చు, ఎవరైనా చదవచ్చు. ఈ రోజుల్లో అయితే అమ్మాయిలు ఎక్కువ మంది వస్తున్నారు జడ్జి ఫీల్డ్లోకి, అబ్బాయిలు ఎక్కువగా రావడం లేదు. సో అబ్బాయిలు కూడా చదవండి. అబ్బాయిలు లాయర్ల దగ్గరే ఉండిపోతున్నారు, ఎక్కువగా జడ్జెస్కి కష్టపడి చదవట్లేదు, అమ్మాయిలే బాగా చదువుతున్నారు. మీరు కూడా పోటీ ఇవ్వండి అబ్బాయిలు అందరూ, అమ్మాయిలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువగా అమ్మాయిలు తెచ్చుకుంటున్నారు. అవునా అవునా కదా? సో మీరు కూడా బాగా చదవండి. అండ్ ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పేది, చాలామంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు బైక్స్ నడుపుతున్నారు. డోంట్ డ్రైవ్ బైక్స్. మీరంతా చిన్నపిల్లలు, ఇంకా మీకు 18 years ఏజ్ రాలేదు, బైక్స్ నడిపేసి మీరు ఏదైనా యాక్సిడెంట్ చేయడం వల్ల మీకు ఇంకా అంత మెచ్యూరిటీ లెవెల్స్ రాలేదు. ఎదుటి మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు పక్కన వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు. మీరు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే మీరు సఫర్ అవుతారు మీరు చేసిన దానికి, కానీ అట్ ద సేమ్ టైం ఆపోజిట్ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది కదా. మీ వల్ల ఇంకొక ఫ్యామిలీ సఫర్ అయితే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. మేము ఇవన్నీ చూస్తున్నాం కోర్టులో, అందుకని చెప్తున్నాను నేను మీకు. సో మీరు బైక్ ఎలాంటి ఇంట్లో పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే, మా వాడు చాలా 9 yearsకే బండి నడిపేస్తున్నాడు, 9 yearsకి బండి నడిపేస్తున్నాడు, 15 yearsకి కారు నడిపేస్తున్నాడు. ఇట్స్ లైక్ ప్రౌడ్ ఫీలింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రౌడ్. ఏదైనా జరగకూడదు జరిగితే ఇట్స్ లైఫ్ లాంగ్ మిజరబుల్ అవుతుంది ఫ్యామిలీలో అనేది. ఆపోజిట్ పర్సన్స్ కూడా చాలామంది ఇంట్లో బైక్ అక్కడ పెట్టాయి కానీ పేరెంట్స్కి తెలియకుండా బైక్ వేసుకుని వెళ్ళిపోతున్నారు పిల్లలు మార్కెట్లకి. మీ ఏజ్కి సైకిల్ సరిపోతుంది, ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, సైకిల్ దొరికేస్తుంది, ఇట్స్ అ హెల్దీ వన్. సో ప్రిఫర్ ఓన్లీ బైసైకిల్, నాట్ బైక్. ఎవరైనా నడుపుతున్నారా బైక్స్? స్టాప్ చేయండి ఈ రోజు నుంచి. 18 years వచ్చి మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేదాకా కూడా ఎవరు బైకులు నడపకూడదు. ఇంకా నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరంతా 9th 10th పిల్లలు, మనకి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. మనకి సొసైటీలో ఇప్పుడు ఎక్కువగా ట్రబుల్ అవుతున్నది గాంజా, డ్రగ్స్. మీకు ఎవరికి తెలియదు, మనకి బ్యాక్గ్రౌండ్లో మన ఫ్యామిలీలో పూర్ ఉండొచ్చు, మన దగ్గర అన్ని డబ్బులు ఉండకపోవచ్చు. వేరే వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు, పక్కన వాళ్ళని చూసినప్పుడు, అరే మనం కూడా వాడిలాగా ఉండాలి కదా అనే ఫీలింగ్స్ వస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ని ఇల్లీగల్గా ఉండే మనుషులు చిన్న చిన్న పిల్లల్ని ఆయుధంగా చేసుకుంటున్నారు. డ్రగ్స్, గాంజా అంటారు, హెరాయిన్ అంటారు, కొకైన్ అంటారు, ఇలాంటివన్నీ కూడా పిల్లలతో చేయించడం స్టార్ట్ అవుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి. మీరెవరు కూడా అలాంటి వాటి వైపుకి వెళ్ళకండి. అవి మీ జీవితాన్ని నాశనం చేస్తే తప్ప మీరు ఎప్పుడు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వదు. ఒక్కసారి మీరు పోలీస్ స్టేషన్లో మీ పేరు మీద క్రైమ్ రికార్డ్ అయ్యింది అంటే ఇట్స్ లైక్ లైఫ్ లాంగ్ నేమ్ అలానే ఉండిపోతుంది, మీకు జాబ్స్కి ఇబ్బంది అవుతుంది. ప్లస్ అవన్నీ కూడాను హాలోసినేషన్ క్రియేట్ చేస్తాయి మీ బ్రెయిన్. వన్స్ మీరు అవి ఎవరైనా సరే యూజ్ చేయడం అయిందంటే అవి హాలోసినేషన్ అంటారు, బ్రెయిన్ మీద అటాక్ అవుతుంది. యాక్చువల్లీ మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ హ్యాపీనెస్ పొందుతుంటుంది, బట్ అది హ్యాపీనెస్ కాదు, అది ఒక ఇల్ హెల్త్. అంటే మీ ఆరోగ్యం చెడిపోతున్నది, కానీ అది మీకు అర్థం కాదు. మీరు కంప్లీట్లీ మీ లైఫ్ స్పాయిల్ అయిందాక మీకు అర్థం కాదు, మీకు స్పాయిల్ అయిపోయినా కూడా అర్థం కాదు, ఓన్లీ మీ పేరెంట్స్ సఫర్ అవుతుంది. నేను చూశాను చిన్నపిల్లల్ని, 10th class లో పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నెవర్ పార్టిసిపేట్ ఇన్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. మేమే జైలుకి ఇప్పుడు రిమాండ్ అన్నాం కదా, జువెనైల్స్ అంటారు. చిన్నపిల్లలు తప్పు చేస్తే జైలుకి వెళ్ళే వాళ్ళని జువెనైల్స్ అంటారు. సో అలాంటి మీ వాళ్ళకి కూడా ఉంటుంది, అవి కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా క్రైమ్కి వెళ్ళకండి, అవన్నీ టెంపరీ సొల్యూషన్స్. మీరు ఇప్పుడు చిన్న వయసులో కష్టపడి చదువుకోండి, చదువుకుని మంచి జాబ్ తెచ్చుకోండి. లేదు మీరు ఇంటెలిజెంట్, ఏమైనా వేరే ఆర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఏదో ఒకటి, బట్ యూ కెన్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. అవునా కదా?
సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది, లేట్ అయినా వస్తుంది, సక్సెస్ అయితే వస్తుంది కష్టపడి. కానీ ఇప్పుడు తొందరగా మనకు అన్నీ వచ్చేయాలి, ఈజీ మనీ కావాలి, లేదా మనం తొందరగా పెద్దవాళ్ళం అయిపోవాలి, కోటీశ్వర్లు అయిపోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ కొద్దీ అన్నెసరీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీరు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వరు. బట్ యువర్ లైఫ్ మస్ట్ బి స్పాయిల్డ్. మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మీరు ఊహించలేనంతగా. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? సో ఈరోజు నాకు ప్రామిస్ చేయండి, మరి నేను ఇక్కడికి వచ్చాను కనుక మీరు ఎవరు కూడాను బైక్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపనని ఫస్ట్ టైం నాకు ప్రామిస్ చేయాలి. చేస్తారా? ఎవరున్నారో నడిపేవాళ్ళు నాకైతే తెలియదు. నువ్వు నడుపుతున్నావా? నువ్వే బైక్ నడిపావు కదా, చూసావా నేను నిన్ను ఐడెంటిఫై చేశాను, నువ్వు నడుపుతున్నావా అని. నీ ఫేస్ ఫీలింగ్స్ క్లియర్లీ అర్థమైపోయింది. సో మీరు జడ్జెస్ అయితే మీకు కూడా ఇలా అర్థమైపోతుంది ఎవరు దొంగ అని. అర్థమవుతుందా? ఇప్పుడు నేను తను అడిగాను కదా నడుపుతున్నాడని, మరి నేను ఎలా గుర్తుపట్టాను ఇంతమందిలో తను నడుపుతున్నాడని? ఇట్స్ అవర్ ఫేస్ ఫీలింగ్స్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇట్స్ సైకలాజికల్గా మీరు మిస్టేక్స్ చేసినప్పుడు మీ ఫేస్లో క్లియర్లీ విజిబుల్ అయిపోతాయి మనం తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్స్. మీరు అబద్ధం చెప్పినా పోలీసులకి తెలుస్తుంది, అడ్వకేట్స్కి తెలుస్తుంది, జడ్జెస్కి తెలుస్తుంది. అర్థమవుతుందా? సో నెవర్ డ్రైవ్. ప్రామిస్ చేస్తున్నారు. వాట్ ఇస్ యువర్ నేమ్? జశ్వంత్. నాకు ఇవాళ నీకు ప్రామిస్ చేయడం కావాలి. మరి ఇంకొకసారి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపను అని చేస్తావా? చెయ్యి. అందరు ఫ్రెండ్స్ ముందు చేసినావు. మీరు అందరు గుర్తుపెట్టుకుంటారా? తల్లి నడితే ఏం చేయాలి? కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మీ పేరెంట్స్ ఫైన్ కట్టాల్సి వస్తుంది నీ వల్ల. నేనైతే ఎప్పుడు చెప్తాను, ఎవరైనా పిల్లలు నా ఎదురుగా బండి నడపడం చూస్తే ఫస్ట్ కేసు బుక్ చేయమని చెప్పేస్తాను నేనైతే. ఐ నెవర్ అగ్రీ విత్ దట్ థింగ్. ఓకే, నాకు తెలిసిన ఒకళ్ళ బాబు యాక్సిడెంట్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నది, వాళ్ళ బాబాయ్ పెట్టుకున్న బైక్ని తీసుకెళ్ళిపోయి రోడ్డు మీదకి నడుపుకుంటా వెళ్ళి చెప్పకుండా వెళ్ళిపోయాడు మైనర్. తను యాక్సిడెంట్ చేయడం వల్ల తన 2 కాళ్ళు పోయింది. అండ్ ఆపోజిట్ పర్సన్ చనిపోయాడు. ఆపోజిట్ పర్సన్ ఒక వ్యక్తి చనిపోయాడు. అర్థమవుతుందా మీకు? మనం ఎక్స్పెక్ట్ చేయడం యాక్సిడెంట్ అవుతాయి అని చెప్పేసి అని, బట్ మనం తెలియకుండా మనం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయడానికి కారణం అవుతాం. మీకు బాగా వచ్చిన తర్వాత నువ్వు డ్రైవింగ్ చేయండి, ఓకేనా? కూర్చో. సో నో డ్రగ్స్, నో బైక్ డ్రైవింగ్, నో jealousy feelings, no possessiveness. You are all kids. I think you are all in beautiful age. మీకు ఇట్లాంటి ఏజ్ మళ్ళీ రాదు. అండ్ మీరు అనుకుంటారు చాలా త్వరగా పెద్ద అయిపోవాలి, చాలా త్వరగా సక్సెస్ సాధించాలని. ఇట్ ఈస్ ఆల్ నాట్ ఇన్ గుడ్ థింగ్. వన్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు మనకు అనిపిస్తుంది అదే బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. అంటే ఈ మూమెంట్స్ తిరిగి మనకి రావు లైఫ్లో. ఇప్పుడు నేనున్నాను కదా, నాకు ఏ లైఫ్ కావాలంటే తిరిగి నేను 10th క్లాస్ పిల్లలు అయిపోతా అని చెప్తాను. అంటే వీ కెన్ ఎంజాయ్ దట్ ఏజ్. మనకు చాలా ప్యూర్గా ఉంటుంది మన హార్ట్ అనేది. మనకి ఎక్కువ బర్డెన్స్ ఏం తెలియదు, మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. సో మన లైఫ్లో ఎంజాయ్ చేస్తాం హ్యాపీగా. కానీ మనం పెరిగి పెద్ద అయ్యి మనం ఒక లైఫ్లో సక్సెస్ అయ్యే కొద్దికి మనకి వెనకాల బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి, తగ్గవు. అప్పుడు అంత ఎంజాయ్ చేయలేము. సో మీరందరూ కూడా నేను ఇచ్చే బెస్ట్ సజెషన్లో ఎంజాయ్ యువర్ ఆల్ టైమ్ విత్ ఎడ్యుకేషన్, విత్ పాజిటివ్ మైండ్ సెట్. అండ్ మీరందరూ కూడా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండండి ఒకళ్ళకొకళ్ళు. మీకు ఎవరు లైఫ్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఉంటారు అనేది ఉండదు. మీరు ఫ్రెండ్షిప్ ఉంటే ఇట్స్ సో హ్యాపీగా ఉంటుంది. మీరందరూ కూడా ఒకరికొకరు ప్రామిస్ చేసుకోండి. ఎవరైతే ఒక బ్యాచ్ లాగా ఉంటారో యు ఆర్ ఆల్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. ఆ మూమెంట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే. మనకి లైఫ్లో ఏది జరిగినా సరే ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంటుంది, ఏ ఏజ్కి వెళ్ళినా సరే, ఇంక్లూడింగ్ అమ్మాయిలైనా. అబ్బాయిలకి బాగానే ఉంటుంది ఫ్రెండ్షిప్, వాళ్ళు కంటిన్యూ అవుతారు. చాలామంది అమ్మాయిలే కంటిన్యూ చేయలేరు, బట్ అమ్మాయిలు కూడా చేయండి, నో వరీ. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చెప్తాను నేను. Anybody have a doubt regarding education or other any question? Are you feel happy to talk with me today? Yes. Spending time with you? Yes. Okay, నేను మాక్సిమం మీకు చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, ఎక్కువ లాంగ్వేజ్ వాడకూడదని. అండ్ మీది వాళ్ళ బర్త్డే నమ్మా? September, but day to day. Because of your birthday, this program is running. Come here. మీ బర్త్డే ఎప్పుడైనా నీ బర్త్డే కోసం అని చెప్పి మీ డాడీ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా ఇట్స్
మెమరబుల్ నేను నాకు తెలియదు అంటే నేనేం తీసుకురాలో తీసుకున్నాను. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ పిల్లల్ని మోటివేట్ చేయాలి అండ్ వీళ్ళకి ఒక ఇవ్వాలి, ఇవన్నీ కూడా మోటివేట్ చేయడము, ఒక మదర్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, దిస్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. అండ్ ఇది చేస్తున్నందుకు పోషణ గారు, వినోద్ గారు, ఐ ఫీల్ సో హ్యాపీ టు మీట్ బోత్ గుడ్ పీపుల్ లైక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. శుభదినం. ఈ అమ్మ పేరు వినాయక ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 18 సంవత్సరాల నుంచి మన పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ఒక మంచి స్ఫూర్తిదాయక రిజల్ట్స్ని తీసుకురావడం కోసం పరీక్షా సామగ్రిని అందజేసే కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాల నుండి ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం. సో దానికి ఇప్పటి వరకు సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడం దీప్తి వేముల గారు, సివిల్ జడ్జి ఆర్మూర్ కోర్టు వారికి మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అమూల్యమైన పిల్లల కొరకు కేటాయించి ఒక స్ఫూర్తిని నింపడం కోసం, ప్రేరణను కలిగించడం కోసం మేము ప్రధానంగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఒక ముఖ్య అతిథిని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రేరణను పిల్లలకు అందించే కార్యక్రమాల్లో భాగంగా ఒక లక్ష్యంగా నిర్ణయించుకొని చేయడం జరుగుతుంది. సో ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఈ సమావేశం సవాల్ చేస్తున్నారు మా గురువు గారు మేడం, మా టీచర్ మేడం నాకు కూడా పాఠాలు చెప్పారు. ఇదే పాఠశాలలో మేడం 19th నాకు పాఠాలు చెప్పారు. మా గురువు గారు మేడం చేతన కుమార్ మేడం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి సర్పంచ్ సాయన్న గారికి, అదేవిధంగా మా ప్రస్తుత పాఠశాలలో నేను పనిచేస్తున్న ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు ఉన్నటువంటి ఎం శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా నా ఆత్మీయ మిత్రులు గత 20 సంవత్సరాల నుంచి సమాజంలో ఉండేటువంటి అనేక సమస్యలను, ముఖ్యంగా విద్యారంగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతూ ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా టీవీ9 న్యూస్ ఛానల్ను ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నటువంటి కొండవీటి శ్యామప్రసాద్ స్వామి గారికి, అదేవిధంగా అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి మా బ్రదర్ వినోద్ కుమార్, అదేవిధంగా చరణ్ కుమార్, ఎప్పుడు ఈ కార్యక్రమంలో పిలవగానే ఇచ్చేటువంటి మా రాజేశ్వర సార్ గారికి, ఈరోజు స్పెషల్గా మేడంతో వచ్చినటువంటి మా రమేష్ సూపరింటెండెంట్, అదేవిధంగా కోర్టు సిబ్బంది, కానిస్టేబుల్, వాళ్ళందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున ఆహ్వానం సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం గత 18 సంవత్సరాల కిందట నిర్వహించడానికి ప్రధాన కారణం మేడం ఏంటంటే, నాకు 2 అమ్మాయిలు, ఆమె పెద్ద పాప, చిన్న పాప, ఇద్దరు బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు జనరల్గా కేక్ కట్ చేసి హంగామా చేసి చేసేటువంటి దాంట్లో నాకు ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే, ఇలా పుట్టినరోజు సందర్భంగా అమ్మ పేరు మీద ఏదైనా ఒక విద్యా రంగంలో ఒక కొత్త యాక్టివిటీ చేస్తే బాగుంటుంది, అది పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో అప్పుడే ఇక్కడ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక డాక్టర్ గారిని పిలిచి పరీక్షా సామగ్రిని అందించి ఆ డాక్టర్ గారి యొక్క స్ఫూర్తిని పిల్లల ప్రేరణ అందించడం వల్ల చాలా మంది పిల్లలు అటువైపు చదవడానికి బయలుదేరి అట్లా ప్రతి సంవత్సరం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కానీ లేదా మండల్ లెవెల్ ఆఫీసర్స్ కానీ తీసుకురావడం జరిగింది. ఒక జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ మిగిలిపోయిందని గత 4 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాను కదా, మీరు మాకు సంబంధించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను లాస్ట్ టైం కూడా మన భాస్కర్ సార్ ఉన్నప్పుడు ప్రయత్నం చేశాను, కాకపోతే అప్పుడు సార్ బిజీ షెడ్యూల్తో సమయం ఇవ్వలేకపోయాను. కానీ ఈ సంవత్సరం నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే అనుకుంటున్నా. ఒక జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ నుంచి మీరు డిస్ట్రిక్ట్ డిఓ గారిని రావడం జరిగింది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, దాదాపు అందరు ఇంజనీరింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, డాక్టర్స్ వాళ్ళు అంతా రావడం జరిగింది. సో ఈసారి ప్రత్యేకంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ నుంచి నేను బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మా పిల్లల కోసం, మా కోసం మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఆ లక్ష్యంతో గత 18 సంవత్సరాల కిందట ప్రారంభమైన ఈ ప్రయాణం ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఇదే రూమ్లో ఒక గిస్టుతో మేము అందరినీ కూడా కలుసుకొని
మా లక్ష్యాలు అంటే ప్రధానంగా ఈ ట్రస్ట్ నుంచి ఒక 2 కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నాం. ఒకటి 10వ తరగతి విద్యార్థులకు ఒక ముఖ్య అతిథిని తీసుకొచ్చి వాళ్ళు సాధించిన విజయాలను మీ ముందు ప్రజెంట్ చేస్తే మీరు కూడా వాళ్ళ నుంచి స్ఫూర్తిని పొంది ప్రేరణను పొంది అట్లీస్ట్ 1-2 విద్యార్థులను ఎటువైపు అడుగులేసి ఈ సమాజంలో ఒక మార్పును తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తారనే ఒక చిన్న ఆశ మాలో ఉంది. సో ఆ కోణంలోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. 2వ కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం ఎండాకాలం చాలా మంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు దాహంతో ఇబ్బంది పడతారని చెప్పి ఈ రోడ్డు మీద అంటే సాయిబాబా టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వచ్చిపోయేటువంటి ప్రయాణికులకు దాహం ఇచ్చే కార్యక్రమం మన ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. ఈ 2 కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు అదేవిధంగా నాకు ఇప్పుడు ఇళ్ళ సహాయించినటువంటి మా శ్రేయోభిలాషులందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. వాళ్ళ యొక్క సపోర్టు వాళ్ళ తల్లిదండ్రులకు జన్మనిస్తే ఈరోజు మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నా కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. దానికి అందరూ సహకరిస్తున్నందుకు ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే మేడం గారిని గత 4 రోజుల నుంచి మా బ్రదర్ రెగ్యులర్గా టచ్లో ఉండి మేడం టైం కొరకు మేము వెయిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 3వ తారీఖు నాడు మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మేడం గారిని తీసుకొచ్చి చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే 2 సందర్భాలు అంటే మన దేశంలో విద్యను ప్రవేశపెట్టి అణగారిన వర్గాలకు అసలు చదువుకు దూరంగా ఉంచబడినటువంటి ఒక సమాజానికి అక్షర జ్ఞానం నేర్పి ఈ ప్రపంచంలో ఉమెన్ ఎంపవర్మెంట్ను మహిళా సాధికారతను మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుకు రావచ్చు అని చెప్పి ఒక మౌలిక నిర్మాణం చేసినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చేద్దామని అనుకున్నాం. ఆ రోజు యాక్చువల్గా మేడం గారి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల దాన్ని ఈ రోజుకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఒకటే అనుకున్నాం ఏంటంటే 80%లో 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా మేడం ఆధ్వర్యంలోనే చేయాలనే ఒక సంకల్పంతోనే ఇప్పటిదాకా ఆగడం జరిగింది. మేడం గారు ఈరోజు మనకు సమయం నుంచి మన అందరి ముందు ఉండడం అనేది చాలా కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో పిల్లలందరూ కూడా నా కోరిక ఒకటి ఇక్కడ నా స్టేజ్ మీద అందరూ కూడా నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ నాకున్న ఆలోచనలు నాకు చేసే ప్రోగ్రామ్కు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నాను. సో ముఖ్యంగా మేడంకు సంబంధించి పిల్లలకు సంబంధించి నేను ప్రతిసారి చెప్తున్నా ప్రధానంగా ఒక లక్ష్యంతో మేము ఈ ట్రస్ట్ను కొనసాగిస్తున్నాం. మన ముందున్నటువంటి వక్తలు మీకు ఇచ్చేటువంటి సందేశం ద్వారా మీ మెదడులో ఆలోచనలు కలిగి ఇక్కడ ఉన్న వక్తలలాగా ఇంకా అంతకంటే ఉన్నత స్థితిలో ఉండడానికి నేనేం చేయాలని ఒక ప్రశ్న వేసుకొని దానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఉన్నత చదువులు పూర్తి చేసి సమాజంలో మంచిని నిలబెట్టడం కోసం న్యాయం చేయడం కోసం చాలామంది ఇంకా సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు కల్పించేటువంటి అవకాశాలను పొందడం కోసం మీకు ఏది ఇష్టం ఉంటే ఏ లక్ష్యం ఇష్టం ఉంటే ఆ లక్ష్యం వైపు అడుగులేసి సమాజ మార్పుకు మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి అటువైపు ఆలోచించడానికి ఒక మోటివేషన్ లాగా ఒక ప్రేరణ కల్పించడం కోసమే నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. సో కాబట్టి పిల్లలందరూ కూడా అటువైపు ఆలోచిస్తారని ఒక హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఒకసారి గ్రూప్ 1 డిఎస్పీ గారు తీసుకొచ్చినాం మేము ఒక 3-4 years బ్యాక్. సార్ వచ్చి చెప్పినటువంటి స్పీచ్ విని ఒక 2 పిల్లలు ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు మన ఎస్ఐ సెలక్షన్లో కూడా నాకు ఫోన్ కూడా చేసింది. సార్ మీరు సార్ తీసుకురావడం మాకు ఒక ఆలోచన కలగడం అటువైపు ప్రిపేర్ కావడం అనేది జరిగింది. ఇవాళ మేము ఉద్యోగం పొందినామని చెప్పి నా ఆశ ఏంటంటే ఈరోజు మేడం మెసేజ్ కూడా విని మీలో ఎవరో ఒకరు చెప్పలేము, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు కాబట్టి ఎవరైనా ఒకరు ఇన్స్పిరేషన్ ఉండి జుడిషియల్ వైపు ఒక చాలామంది సమాజంలో చాలా వర్గాలైనటువంటి ప్రజలు ఇంకా పేద ప్రజలందరూ కూడా సరైన న్యాయం అందుతారనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. సో అందించేందుకు మేడంను చూసి ఒక స్ఫూర్తిని పొంది డెఫినెట్గా మేము కూడా ఒక జడ్జిలాగా ఎందుకు కాకూడదు, మేము సమాజానికి ఎందుకు మంచి చేయకూడదు అనేటువంటి ఒక స్ఫూర్తి మీలో కలుగుతుందని చెప్పి మేడం సందేశం ఆ రూపంలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ మీలో ఒక మార్పుకు నాంది ఈరోజు కలగాలని మా లక్ష్యం, మా ట్రస్ట్ లక్ష్యం ఏదైతుందో అటువైపు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నా. మీరందరూ రెడీ ఆ పిల్లలు వినడానికి సిద్ధమా?
మారడానికి సిద్ధమా? రేపటి నుంచి ప్రణాళిక మార్చుకుంటారా? మేడం చెప్పేది జాగ్రత్తగా వినండి, వ్యక్తులందరూ చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ పెన్ను పట్టుకొని మీరేం కావాలంటున్నారు భవిష్యత్తులో అది రాసుకోండి, దానికన్నా ప్రణాళిక రూపొందించుకోండి. ఈ ప్రపంచంలో మనిషి అనుకుంటే సాధించనిది ఏది లేదని చెప్పి చరిత్ర మనం ముందున్నది. ఎవరైనా ఏమైనా సాధించవచ్చు. నేను ప్రతిసారి చెప్పేది ఒకటి, నాకు చాలా మోటివేషనల్ ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఏమీ లేని కాలంలో ఒక అట్టడుగు వర్గంలో పుట్టి అసలు ఏమీ సంబంధం లేనటువంటి ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి ఒక మామూలు వ్యక్తి ఇవాళ ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి 142 కోట్ల జనాభా ఒక రాజ్యాంగాన్ని రాసి ప్రపంచాన్ని సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులలో ఎవరు అని చెప్పి ఒక సర్వే కండక్ట్ చేస్తే కార్ల్ మార్క్స్ తర్వాత మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక అంబేద్కర్కి ఆ పేరు వచ్చింది. కాబట్టి అట్లాంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని తీసుకొని జ్ఞానం ఒక్కటే మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఆస్తులు, అంతస్తులు, డబ్బులు ఇవన్నీ కూడా ఒక క్రైటీరియా కాదు. మన జ్ఞానమే మనల్ని సమాజంలో ముందుకు తీసుకుపోతుందని చెప్పి మన కళ్ళ ముందు నిలబడ్డటువంటి చరిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. సో కాబట్టి అట్లాంటి మహానుభావుల యొక్క చరిత్రను మనం తెలుసుకొని ఇట్లాంటి మహా మనుషుల యొక్క స్ఫూర్తిని మనం పొంది వాళ్ళు సాధించిన విజయాలను మనం పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని పిల్లలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మీలో రేపటి నుంచి ఒక మార్పు స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా మంచి కలగాలని చెప్పి ట్రస్ట్ తరఫు నుంచి శుభాశీస్సులు తెలియజేస్తూ మరోసారి వేదిక మీద ఉన్నట్టు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వాళ్ళ మేడం మీరు ఇచ్చే సమయాన్ని బట్టి మాట్లాడించడం. ఓకే, సో ఈ సమావేశాన్ని ఉద్దేశించి సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి జట్టు మేడం గారికి, అట్లాగే గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికి, మన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారికి, అట్లాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేస్తున్నటువంటి నా పేరు కరెక్ట్ ఐడియా లేదు, చరణ్ వినోద్ అనుకుంటాను. అట్లాగే వీళ్ళందరూ మా స్టూడెంట్సే దాదాపుగా చేపూర్లో. వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, అట్లాగే ఈరోజు మరి ఈ కార్యక్రమం దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భోజన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతిసారి కూడా పిల్లల కోసం మోటివేషన్ క్లాస్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రతిసారి కూడా ఒక్కొక్కరు తీసుకొని వచ్చి 10th విద్యార్థులకు ఎగ్జామినేషన్ మెటీరియల్ అందజేస్తూ దాంతో పాటు అవేర్నెస్ అట్లాగే మోటివేషన్ క్లాస్ని కూడా కండక్ట్ చేయడం చాలా అభినందనీయం. మరి ఈసారి జడ్జి గారు వచ్చారు. మరి జడ్జి గారు చెప్పినటువంటి విషయాలను విని రేపటి నుంచి మీరు దాన్ని అమలు చేయాలి. మరి ఏ విధంగా తను ఈ స్థానానికి వచ్చారు, ఎంత కష్టపడితే వచ్చారో తన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ ఇయర్ ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు ఎవరో ఒకరు జడ్జిగా అయినా కూడా చాలా సంతోషం. కాబట్టి మీరు మేడం గారి మాటలు విని ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేడం గారికి మరియు ఈ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కీర్తి శేషులో ఏర్గంట రాజుబాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ మనము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు చేతన కుమార్ మేడం గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఆర్మర్ జ్యుడిషియల్ జడ్జి దీప్తి నిర్మల మేడం గారికి, అదేవిధంగా హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మన చేపూర్ నుంచి ప్రతి విషయాన్ని పత్రిక ద్వారా సమాచారాన్ని అందించి మన గ్రామానికి ఏ వసతులు కావాలని గ్రామంలో ముందంజలో ఉండి నడిపిస్తున్నటువంటి మన
కేవీఐ ప్రొపరేటర్ శ్యామ్ సార్ గారికి, అదేవిధంగా ట్రస్ట్ యొక్క రాజుబాయి ట్రస్ట్ యొక్క ప్రొపరేటర్ మన చింతలూరు హెడ్ మాస్టర్ ఏగట్ల పోచన్న గారికి, అదేవిధంగా లాయర్ చరణ్ గారికి, అదేవిధంగా మొన్ననే లాయర్గా పనిచేస్తున్నటువంటి వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మన చేపూరు గ్రామం నుండి పోలీస్ రాజేశ్వర్ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఉపాధ్యాయుల బృందం, అదేవిధంగా జడ్జి మీద వెంబడి వచ్చినటువంటి సూపరింటెండెంట్ ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోషణ హెడ్ మాస్టర్ గారు నా కళ్ళ ముందే మా అన్న కొడుకు కాబట్టి అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఆయన చదువుకునే టైంలో కూడా మాకు తెలిసి వాళ్ళ పాప చిన్నప్పటి చనిపోయింది కాబట్టి నానా బాధ అనుభవించి అతను ఒక స్టేజ్కి వచ్చి ఒక హెడ్ మాస్టర్గా కొనసాగుతూ నేను చదివిన చదువు, నేను కష్టపడిన ప్రతి దాన్ని విద్యార్థులకు తెలియజేస్తే వాళ్ళు కూడా ఒక మోటివేషన్ ద్వారా ముందుకెళ్ళాలా. ఇందులో ఒక మాట చెప్పిండు, ఎందరో కొడుకులకు కానీ బిడ్డలకు కానీ పుట్టినరోజు సెలబ్రేషన్ ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నామో మనం చూస్తున్నాం. కేకులు పంచుతూ వాళ్ళ ఇళ్లలో మటన్ చికెన్ పెట్టి వృధాగా డబ్బులు ఖర్చు చేసే రోజులలో మా పిల్లల బర్త్డేకు ఖర్చు పెట్టకుండా అదే స్కూల్లో విద్యార్థులకు ఒక ట్యాగ్ రూపంలో పెన్నుల రూపంలో ఇస్తే వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందు చేస్తూ రాబోయే కాలంలో వాళ్ళు మంచి పొజిషన్లో ఉంది. వాళ్ళ జ్ఞానాన్ని ఇంకో విద్యార్థులకు అందించాలనే గొప్ప మనసుతోని పోచన్న గారు ప్రతి సంవత్సరం 18 సంవత్సరాల నుండి ఈ ట్రస్ట్ పెడుతూ ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క మేధావులను, అంటే ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కసారి డిఎస్పీ గారు కానీ, అదేవిధంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి మేనేజర్ కానీ, ఇలా చాలా మందిని తీసుకొచ్చిండ్రు. ఈ రోజు కూడా మన ముందుకు మీ ముందుకు ఒక జడ్జి మేనేజర్ తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎలా చదివి ఆ జడ్జిగా ఎలా వచ్చారు, మీరు కూడా అలా ఆలోచించి ఏదో ఒక రూపంగా మీరు ఉద్యోగాలలో ఉండి మీ అమ్మ నాన్నలను గుర్తింపుకు వచ్చేలా విధంగా చదువుకొని రేపు భవిష్యత్తులో బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మ నాన్నలు ఇంటి నుంచి పంపిస్తున్నారు, స్కూల్కి వచ్చి టీచర్లు చెప్పింది శ్రద్ధగా విని మీరు చదువుకొని భవిష్యత్తులో మీ కాలం మీద మీరు నిలబడి మీరు ఒక 10 మందికి ఆదర్శంగా ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం. చాలామంది మన చేపల నుంచి నిజంగా చేపలు మట్టి వాటర్ అలాంటివి చాలామంది మన చేపల గ్రామం నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎస్సీ జిఎల్పి రెడ్డి గారు కూడా మన చేపల నుండే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. ఎంతోమంది డిఎస్పీలు, మన పోలీస్ రాజేశ్వర్ సార్ బ్రదర్ కూడా మన డిఎస్పీగా కొనసాగుతున్నారు. చాలామంది ప్రొఫెసర్లు కూడా మన చేపలు ఉన్నారు కాబట్టి నేను చాలాసార్లు అంట జడ్జి మీద ముందే చెప్తున్నాను, మన చేపల నుంచి ఒక ఐఏఎస్ కలెక్టర్గా కావాలని చెప్పేసి నేను ఒక 5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. కాబట్టి మీరు ఎవరైనా నిజంగా పోషణ సార్ చెప్పినట్టు ఏ పుట్టలో ఏ పనులు తెలియదు అన్నట్టుగా ఎవరి టాలెంట్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక కలెక్టర్గా మన చేపూరు గ్రామం నుంచి కావాలన్నది నా కోరిక కాబట్టి ఖచ్చితంగా మీలో ఎవరో ఒకళ్ళు ఆ దిశగా అడుగులేస్తూ పట్టుదలతో చదివి ఖచ్చితంగా కలెక్టర్ అవుతారని చెప్పేసి నేను ఇక్కడ ఆశిస్తున్నాను. సప్పట్లు కుట్టూరా. ఓకే చిల్డ్రన్స్, మీరు మాత్రం దీన్ని దృష్టిలో పెట్టుకుని మేడం గారు బిజీ టైంని కేటాయించి మన ట్రస్ట్కు సంబంధించి వినోద్ కుమార్ పోషణ వరకు ఈడు దాకా వచ్చి
అలా సలహా సందేశాలు ఇస్తే మీరు పాటించి రేపు మేడం లాగా ఎవరో ఒకరు ఇద్దరు జడ్జిగా కావాలని నా కోరిక కాబట్టి కలెక్టర్గా ఒక్కరు కావాలి, జడ్జిగా ఒక్కరు కావాలని చెప్పేసి ఆశిస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరికి కావాలి ఇది అంటున్నారు. ఎవరికైనా కావాలా? వద్దా? Come here. Come here. This is for your bike. ఈ బైక్ నువ్వు నడపకుండా ఉండడానికి. సో ఇప్పుడు మా గురు మేడం గారికి జడ్జి గారి చేతుల మీదుగా థ్యాంక్ యూ మేడం. మీలో క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ ఎవరు? 10th క్లాస్లో టాప్ స్టూడెంట్ ఎవరు? గర్ల్స్ బాయ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. టాప్ స్టూడెంట్ ఎవరు చెప్పండి? హూ ఇస్ టాప్ స్టూడెంట్? కమ్ ఆన్ స్టాండ్ అప్. మీలో మీకు నమ్మకం లేదా? అండ్ లాస్ట్ స్టూడెంట్ ఎవరు? లాస్ట్ స్టూడెంట్ ఎవరు? 10th క్లాస్ ఇక్కడ ఉన్నారు కదా. లాస్ట్ వన్ గర్వంగా చెప్పుకోవాలి ఎవరు? లాస్ట్ ఏం కాదమ్మా, ఏం కాదు. లాస్ట్ ఏమి ఇక్కడ షాలు అనేది నువ్వు నీ ర్యాంక్ అట్లానే ఎప్పుడు నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తను ఆల్వేస్ టాప్ ఉండాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ నువ్వురా, నీ పేరేంటి చెప్పమ్మా? వైశాలి. వైశాలి, నువ్వు ఆ అబ్బాయిని బీట్ చేయాలి. దట్ ఈస్ మై విష్. ఓకే, నువ్వు లాస్ట్ ఉన్నానని ఫీల్ అవ్వద్దు. నువ్వు తనకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. యూ కెన్ డూ ఇట్. వైశాలి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ చెప్పండి దానికి. ఓకే, ఓకేనా? చదువుతావా మరి? ఓకే, అన్న ఒక నిమిషం ఇద్దరు వీలైతే వైశాల్
వెరీ గుడ్. ఏం పేరు నాని పేరు? ఆశ్రిత. So all the students are very lucky. You are already the greatest person today. So you have to stable it. గ్రేట్ అని ఎప్పుడు అనుకోకూడదని మనం ఆల్రెడీ వీఆర్ ఆల్ నార్మల్ It's హ్యూమన్ బీయింగ్స్. opportunity. వీఆర్ ఆల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. నో గ్రేట్నెస్ హియర్. ఎవ్రీవన్ ఈస్ గ్రేట్. వాట్ ఈస్ యువర్ నేమ్? Sainashri. All the best. Now the distribution cards. Children, 10th class. అన్విత లక్ష్మి రండి. Not decided? మీ పేరేంటి? మీ పేరేంటి మరి? డాక్టర్. మీ పేరమ్మా? మీ పేరేంటి మరి? డాక్టర్. You are all doctors. పేదరికంతో వచ్చిందని చెప్పింది ఒకసారి చెప్తాను కదా. ఒక రోజు అన్నం తినడానికి ఒక అరటి పండు ఇద్దరు షేర్ చేసుకొని ఒక అరటి పండు దగ్గర సైకిల్ తొక్కుతూ మధ్యలో వస్తే ఆ పేదరికాన్ని ఆ కసిని ఎడ్యుకేషన్ రూపంలో చూపించి ఒక ఉద్యోగాన్ని అంటే ఒక టీచర్కి వచ్చినప్పటికీ కూడా తనటువంటి ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంటే ఆ చదువు అనే దాహాన్ని తీసుకోవడానికి హైయెస్ట్ ఏంటంటే పిహెచ్డి డాక్టరేట్ ఉంటుంది. ఆ డాక్టరేట్ చేయడానికి ఇంకా చాలా స్ట్రీమ్స్ ఉంటాయి. అందులో స్పెషల్గా ఎడ్యుకేషన్ మీదే పిహెచ్డి చేసిన దాంట్లో ఆ కసిని చూపిస్తూ తను అనుకున్న అంబిషన్ రీచ్ అయ్యాడు. ఈ దాన్ని మన లోపల చూపించడానికి చదువు అనేది ఇంపార్టెంట్ ఎంత ఉన్నారో దానికి ఎగ్జాంపుల్ గా మోడల్ గా ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ను అభినందిస్తున్నాను ప్రత్యేకంగా. సో ఈ మోడల్ ఒక సినిమా జోక్ చెప్తా ఉంటాను. యూజువల్ చేయదు. ఒక సినిమాలో అలీ అనేటప్పుడు దాని మీద ఒక బండి మీద ఏం తీసుకుపోతాడు, ఇసుక సంచి వేసుకొని పోతా ఉంటాడు. రెగ్యులర్ కానిస్టేబుల్ ఆపుతా ఉంటాడు. ఏం లేదు ఇసుక సంచి, ప్రతిసారి ఇసుక సంచి తీసుకొస్తా ఉంటాడు. ఏం చేసిందంటే అక్కడ బైక్ ను చెక్ చేస్తా ఉంటాడు. లోపలికి ఎవరు కూడా గుర్తుపట్టాడు. అలాగే ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కొక్కసారి ఒక్కొక్క లెవెల్ ఆఫీసర్ తీసుకొచ్చి మోటివేట్ చేస్తా ఉంటాడు. దానికి అర్థం కాదు, మనం చూపిస్తాం 10 రూపాయలు అంటించి ఇంత అందామని అనిపిస్తూ ఉంటాం. దానికి ఒక మోటర్ ఏంటని అర్థం చేసుకుంటే మనము కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ ఆఫీసర్ చెప్పే మాటలు విని మనలో ఒక గోల్ ఏర్పడి దాని వైపు వెళ్ళాలని ఆ యొక్క ఉద్దేశం. కాబట్టి దానిలో భాగంగా తను ఉన్నట్టు ఒక 4 సంవత్సరాల నుంచి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తీసుకొని చాలా ట్రై చేసి మేడం. లక్కీలీ వీఆర్ వెరీ హ్యాపీ మీ ప్రెసెన్స్. దాని ద్వారా మా పిల్లలందరికీ కూడా చాలా మోటివేషన్ గా ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు కూడా మీలా కావాలని ఆశిస్తూ మీ నుంచి సమ్ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ.